మనకి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరొకసారి తిరిగి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఒకసారి మనం అలా నిలబడి ఉండగా న్యాయాధిపతులు 19వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథాన్ని let us turn our books to book of Judges chapter 19. మొదటి నుంచి చదువుదాం. వాస్తవంగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఒక పని చేయండి. 19, 20, 21, 3 అధ్యాయాలు మీరు గుర్తుపెట్టుకొని, ప్రత్యేకించి యవనస్తులు కానీ, వివాహమైన కానీ, సంఘస్థులందరూ కూడా చదువు ఎవరికైతే వచ్చో వాళ్ళందరూ చదవండి. అలాగే చదువు ఎవరికైతే రాదో చదువు వచ్చిన వాళ్ళు పక్కన కూర్చొని దయచేసి చదివించుకోండి. ఇది మరి ఈ కాలానికి చాలా అవసరమై ఉన్నది కదా. చదువుదాం అందరం కలిసి. ఇజ్రాయెల్కు రాజు లేని దినములలో, ఈ మాటలు జాగ్రత్త గుర్తుపెట్టుకుందాం. ఎప్పుడైతే పరిపాలించేవాడు నాయకుడు లేనప్పుడు ఎలాగుంటుందంటే ఇక్కడ మనకి ఈరోజు కనిపిస్తున్న పరిస్థితి. ఇజ్రాయెల్కు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రామీల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా, అతని ఉపపత్ని అతన్ని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను. ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసులని 2 గాడిదలను తీసుకొని ఆమె వద్దకు వెళ్ళగా, ఆమె తండ్రి తన ఇంట అతను చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతను చూచినప్పుడు అతను కలుసుకొని సంతోషించెను. ఆ చిన్నదాని తండ్రి యొక్క అతని మామ వెళ్ళనీనందున అతడు 3 దినములు అతని వద్ద ఉండెను. కనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడనే నిలిచిరి. 4వ నాడు వారు ఏకునే వెళ్ళుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగెను. అయితే ఆ చిన్నదాని తండ్రి, నీవు కొంచెం ఆహారం పుచ్చుకొని తెప్పరిల్లిన తరువాత నీ త్రోవను వెళ్ళవచ్చునని తన అల్లునితో అనగా, వారిద్దరు కూర్చుండి అన్నపానములు పుచ్చుకొండ్రి. తరువాత ఆ చిన్నదాని తండ్రి, దయచేసి ఈ రాత్రి అంతయు ఉండి సంతోషపడము, నీ హృదయము సంతోషపరుచుకొనుము అని ఆ మనుషునితో చెప్పి అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతం చేయగా అతడు ఆ రాత్రి అక్కడే ఉండెను. 5వ దినమున అతడు వెళ్ళవలనని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నీవు నీ ప్రాణమును బలపరుచుకునమని చెప్పినందున వారు పొద్దువాలు వరకు తడవ చేసి ఇద్దరు కూడి భోజనం చేశారు. ప్రార్థన చేసుకున్నాం. జీవం గల తండ్రి, జీవాధిపతి నాయన, ఇదిగో ప్రభా మరోసారి యొక్క సన్నిధిలో రీతిగా తల ఉంచడానికి, ప్రార్థన చేయటానికి, నీ పక్షం నిలబెట్టడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి, శక్తిని బట్టి, బలం బట్టి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. నీ ప్రియ బిడ్డలందరిగా మేము ఇక్కడ చేరి ఉండగా చదవబడిన నీ యొక్క వాక్య భాగంలోంచి మాతోనూ సూటిగా, స్పష్టంగాను, తేటగా మాట్లాడి మా హృదయాల్లో ఉన్న ప్రభా ప్రతి ఒక్క వ్యర్థమైన దాన్ని, లోక సంబంధమైన దాన్ని, ఈ భూమి మీద నుంచి మాకు ఏదైతే వచ్చిందో అని తీసివేసి నీ ఆత్మ సంబంధమైన సంగతులతో మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి, స్థిరపరిచి మీ యొక్క రాకడకు ఎత్తబాటు సిద్ధపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందరు ఇక్కడే ఉన్నారనుకుంటున్నాను. మరి ఈ పూట మీరందరూ నాతో పాటు ఉండాలి. మీరందరూ నాతో పాటు ఉంటేనే మరి మనం కొంచెం బలంగా ముందుకు వెళ్ళగలుగుతాం. మరి కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుందమ్మా ఈరోజు వర్తమానం. కానీ ఇది మనకు అవసరమై ఉంది. మొదటే కష్టమైంది నేర్చుకుంటే తర్వాత అంతా మనకు సులభంగా ఉంటుంది. కాబట్టి మీ అందరికీ ఇది దేవుడు మీ అందరు రావటం కొరకే మరి ప్రసంగం ఇప్పుడు దాకా ఆపేదేమో. సుమారుగా 1-2 సంవత్సరాల నుంచి నేను సిద్ధం చేసుకున్నది. మరి ఈ రోజు మరి దేవుడు ఇక్కడ మాట్లాడిస్తూ ఉన్నాడు. కాబట్టి అందరం జాగ్రత్తగా ఉందాం. ప్రతి ఒక్కరు లోతుగా అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. మరి మనకందరికీ తెలుసు, దేవుడికి ఇష్టం లేనిది ఏదన్నా ఉన్నదంటే అది ఒక్కటే. ఏంటంటే అది పాపము. అందుకని ఆయన ఏ దేవుడు అయ్యాడంటే పాపము లేని దేవుడు అయ్యాడు. దేవుడు అసహించుకునే దాని పేరు పాపము. పాపము దేవుడికి ఎంత మాత్రం ఇష్టం లేనిది. అయితే ఈ ఉదయం మనం మాట్లాడేది ఏంటంటే పాపము మరియు పాపము లేని దేవుడు. దీని గురించి మనం మాట్లాడుకోబోతాము. ఇప్పుడు మనం ఏదైతే చదువున్నామో దీనిలోంచి ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాం. మన అంశము లాంటిది ఇది. అంశం అనే పేరు కాదు, అంశము లాంటిది.
గోత్రములో పాపము. గోత్రములో పాపము. వాళ్ళు సరిగా లేకపోవటం వల్ల జరిగినది అక్కడ ఏంటంటే, ఒక గోత్రంలో దేవుడు దాదాపుగా తుడిచిపెట్టేసినట్టుగా అయిపోయింది ఈ గోత్రం అంతా. ఒక గోత్రము. అయితే మీరు గమనించాల్సింది అంటే, ఈ గోత్రం మొత్తంలో దాదాపుగా అప్పటికి వాళ్ళు 20,000 మంది పైన ఉన్నారు. సుమారుగా 25, 22, 24 నుంచి 25,000 మధ్యలో ఉన్నారు. ఇంతమంది ఉంటే ఒక్క వ్యక్తి చేసిన పాపం వలన ఆ గోత్రం మొత్తం తుడిచిపెట్టుకుపోవడానికి కారణమయ్యింది. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. కొన్నిసార్లు మనం ఏదో ఒక్క వ్యక్తి వల్ల ఒక కుటుంబం మీద నిందపడుతుంది, ఒక వ్యక్తి వల్ల సంఘమే నిందపడుతుంది, ఒక వ్యక్తి వల్ల దేశమే నిందపడుతుంది. మీకు చిన్న సంగతి జ్ఞాపకం చేస్తా. 1983లో ఉగాండా దేశాన్ని ఒక అతను పరిపాలించాడు. కొత్తగా ఆయన రాజు అయ్యాడు. కొత్తగా రాజు అయిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే, ఆయనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ చంపేశాడు. ఆయన దాదాపు లక్షల్లో చంపాడు. ఒక జాతి మొత్తాన్ని చంపేశారు. ఎందుకని చంపేశారంటే, రేపు పొద్దున మళ్ళా వాళ్ళకి అధికారంలోకి వస్తే వీళ్ళేమో చేస్తా ఉన్నదా. దాంతో ఏం చేస్తుందంటే ప్రపంచం అంతా వాళ్ళు వెళ్ళేసింది. వాస్తవానికి 1983 సంవత్సరానికి మనకన్నా పైన ఉన్నారు ఉగాండా దేశం వాళ్ళు. ఆర్థికంగా బంగారపు గనులు, వజ్రాల గనులు ఉన్నాయి. వాతావరణం కూడా చాలా మంచి వాతావరణం అంటారు. అటువంటి వాతావరణం కలిగిన వాళ్ళు ఈరోజు ఎక్కడున్నారంటే చిట్ట చివరిలో ఉన్నారు. మన కరెన్సీ, మన రూపాయి వాళ్ళకి 53, 56 రూపాయలు, మన ఒక రూపాయి. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, మనం ఏ స్థితిలో ఉన్నారు. కారణం ఎవరంటే ఆ ఒకే ఒక్కడు. ఆ ఒక్కడిని వాళ్ళు ఇప్పటికి కూడా తీసేయాలి. దాదాపు 20 ఏళ్ళు అతను పరిపాలించారు. ఆ 20 ఏళ్ళు పరిపాలన వాళ్ళు ఇంకా వెళ్ళిపోయి ఈరోజు అట్టడుగు స్థాయిలోకి వచ్చింది. ఇక్కడ కూడా గమనిస్తే ఒక వ్యక్తి చేసిన పాపము గోత్రం మీద అంతటి మీద ప్రభావం చూపించింది. మీకు అందరికి అర్థమవడం కోసం చిన్న మాట చెప్తాను. ఈ భూమి మీదకి మరణం ఎంతమంది వల్ల వచ్చింది? ఇంకా పోలేదు. అది ఇంకా పోలేదు. కాబట్టి ఒక వ్యక్తి చేసిన పాపమే కదా, చిన్న పాపమే కదా అని మనం చూసినప్పుడు దేవుడు లెక్క వేరుగా ఉంటుంది. అది మీకు జ్ఞాపకం చేస్తాను. చిన్నదే కదా అనుకోవద్దు. కప్పిపుచ్చడానికి, దాచిపెట్టడానికి ఎప్పుడు కూడా మనం ప్రయత్నం చేయొద్దు. దేవుడి దగ్గర యథార్థంగా మనం ఉంటాం. నువ్వు ఎంత యథార్థంగా అయితే దేవుడి దగ్గర ఉన్నావో దాన్ని బట్టి మన యొక్క జీవితం, మన యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఏమన్ ఒకసారి మనము ఈ పూట అంశంలోకి వెళ్దాం. ఇది వచనం నుంచి వచనం ప్రకారం వెళ్ళటానికి నేను ఇష్టపడతా ఉన్నా. ఒకసారి మళ్ళీ నేను మొదటికి తీసుకుని వస్తున్నాను మిమ్మల్ని. మొదటి నుంచి ఏ ఒక్కటి మిస్ అవ్వాలని కోరుకోవట్లేదు. కొంచెం నిదానంగా వెళ్తే అవసరమైతే ఇంకో పావు గంట ఎక్స్ట్రా తీసుకుందాం, లేదంటే వచ్చే వారం కూడా దీనికి కంటర్నేషన్ చేసేది. కొంచెం జాగ్రత్తగా మనం చూద్దాం. ఇక్కడ గమనించండి. ఇజ్రాయేలులకు రాజు లేని దినములలో లేవీడైన ఒకడు ఎఫ్రాయిమీల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుండెను. అతడు యోదా బెత్లెహేము నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా. ఇక్కడ గమనిస్తే లేవీడు ఎఫ్రాయిమీల మన్యము దగ్గర ఉత్తర భాగంలో ఉన్నాడు. యోదా గోత్రం 3 గోత్రాలకు సంబంధించి మాట్లాడుతున్నారు. 3 గోత్రాలు. ఇతనేమో లేవీడు. ఎక్కడున్నాడంటే ఎఫ్రాయిమీలకి ఇచ్చిన భాగానికి ఉత్తర భాగాన్ని ఉన్నాడు. ఈ నెల్లి యోదా గోత్రంలోంచి తన భార్యను తెచ్చుకున్నాడు. అంతే కదా. 3 గోత్రాలకు సంబంధించి మాట్లాడుతున్నా. తర్వాత అతని ఉపపత్ని అతను విడిచి ఒకరితో వ్యభిచరించి యోదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉంటుంది. అంటే వ్యభిచారాలను పట్టబడిన తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇతను వెళ్ళి ఆమెను మళ్ళా తీసుకురావడం కొరకు ఆమె దగ్గరికి వెళ్ళాడని బైబిల్ చెప్తాను. మీరు గమనించినట్లయితే మీరు కఠినంగా ఉంటుంది, కొద్దిగా ఆత్మీయంగా మాట్లాడుతూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేది. వాస్తవంగా మీకు ఇక్కడ ఏదైతే జరిగిందో ఇదే సంఘటన మీరు చూస్తే ఏదేని తోట కనిపిస్తుంది. మీకు ఆల్మోస్ట్ మీకు ఏదేని తోట కనిపిస్తుంది. ఇక్కడ తప్పు చేసిందేమో ఆ స్త్రీ, అతను ఏం తప్పు చేయాల. ఏదేని తోటలోనేమో తప్పు చేస్తున్నది అవ్వ, ఆదామే తప్పు చేయాల. కానీ ఆమె కొరకు అతను బయలుదేరి వచ్చాడు. అక్కడ కూడా గమనిస్తే అవ్వ కొరకు ఆదాం బయటికి రావాల్సి వచ్చింది, లేకపోతే ఆదాం రావాల్సిన పని లేదు. తిమోతి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అవ్వ మోసపరచబడిన కానీ ఆదాము మోసపరచబడలేదు. ఎందుకంటే స్పష్టంగా చెప్తున్నాడు. మరి ఆదాం మోసపరచబడినప్పుడు ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? ఒకటి దేవుడు ఆజ్ఞ, రెండోది పాపము జరగగానే ఏమంటే దేవుడికి దాన్ని తీసుకొచ్చి ఆయన ముందు పెట్టాల. 2 ఇది కూడా మనం మాట్లాడుతున్నదే. ఈరోజు అంశం అంతా కూడా దాని మీద ఉండదు. అందుకని మీకు ఇది జ్ఞాపకం చేస్తున్నా.
పాత నిబంధనలు అవన్నీ మనకి కొత్త నిబంధనలు జరగబోయే వాటికి సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి అది చూసినప్పుడు మనం కానీ అటువంటి స్థితిలో ఉంటే మనం మేలుకొని జాగ్రత్త పడవలసి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకెళ్తే అక్కడ ఉంది, ఆ చిన్నదాని తండ్రి అతను చూచినప్పుడు అతను కలుసుకొని సంతోషించను. వదిలేస్తాడేమో అనుకుంటే ఆయన ప్రేమించి ఇంటికి వచ్చాడు. ఇప్పుడు నిజంగా ఆ లేవీయుడిని చూస్తే మనకు అక్కడ ఏం కనిపిస్తుందంటే దేవుని ప్రేమ కనిపిస్తుంది. తప్పులో ఉన్నా, అబద్ధంలో ఉన్నా, పాపంలో ఉన్నా, ఆమె పట్టబడ్డా కూడా విడిచి వెళ్ళిపోయినా కూడా ఈయన ఏం చూపించారంటే మనిషి ప్రేమ కన్నా మించిన దేవుని ప్రేమను చూపించారు. నేను మళ్ళా నేను తీసుకెళ్తాను రా అని చెప్పి అన్నాడు. అయితే ఆయన ఏం చేశారు వాళ్ళ మామగారు? బైబిల్ చెప్తా ఉండదు, 3 దినములు తర్వాత 4వ దినమున తర్వాత 5వ దినమున ఆయన పంపించడానికి ఇష్టంగా లేడు. ఇక్కడ జాగ్రత్తగా మాట్లాడితే మామగారు మంచోడేనా? మంచోడే. అల్లుడు మంచోడేనా? మంచోడే. ఇప్పుడు వాళ్ళిద్దరూ మంచోళ్ళే. అయితే వాస్తవంగా ఏంటంటే ఆయన అధిక ప్రేమ కూడా ఆ అనర్థానికి కారణమైనది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. మనందరిలో కూడా మనకు ఒక సమస్య ఉన్నది. ఎవరైనా మన ఇంటికి వచ్చి బంధువులు, స్నేహితులు వెళ్తాము అంటే మనం ఏం చేస్తాం? చెప్పండి. ఏం వెళ్తావులే, ఉండు, కూర్చో, కాసేపు ఉండు, టిఫిన్ ఇస్తలు కానీ, కాఫీ తాగెళ్ళు కానీ, మధ్యాహ్నం అయిపోతుంది కదా భోజనం చేసేళ్ళు కానీ, సాయంత్రం అయిపోయింది కదా, ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి. ఎందుకని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రతి వాళ్ళకి దేవుడు భూమి మీద ఏదో ఒక పని ఇచ్చాడు. నేనంటాను, వాళ్ళ నా పని చేయనియండి, వాళ్ళ నా పని చేయనియండి. మనలో కూడా కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు కొద్దిమంది స్నేహితులు కానీ బంధువులు కానీ ఏం చేస్తారంటే, ఇంకాసేపు ఉండు, ఇంకాసేపు ఉండు, ఇంకాసేపు ఉండు, నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉన్నావు అనుకొని పొయ్యి మీద పెట్టేది వండేస్తున్నా అంటా ఉంటారు. కొద్దిగా జాగ్రత్త అంటారు. ఎందుకంటే ఏ సమయంలో నువ్వు ఇంట్లోంచి బయలుదేరితే నువ్వు ఏ సమయంలో క్షేమంగా నువ్వు చేరతావో అది దేవుడికి నీకే తెలుసు. కాబట్టి దేవుడు నిర్ణయించాడా, నువ్వు దాన్ని దాటిపోవద్దు. అంటే సమయాన్ని నువ్వు దాటిపోవద్దు అంటున్నాడు. ఇది చాలా జాగ్రత్త. చిన్న విషయం మనకు కనిపించచ్చు కానీ చాలా జాగ్రత్త అయినది. కొన్నిసార్లు ఈ ప్రేమ వాళ్ళు వెళ్ళాల్సిన టైంకి వెళ్ళనీయకుండా చేస్తుంది. ఈ ప్రేమ కొన్నిసార్లు వాళ్ళు వెళ్ళకూడని టైంలో వెళ్ళేలాగా చేస్తుంది. అక్కడేమో వెళ్ళాల్సిన పని, ఇక్కడేమో వీళ్ళే ముంచేయటం, ఇక్కడేమో నో అనలేక, అక్కడేమో వెళ్ళాలి, ఆ తర్వాత దారిలో పరిగెత్తడం. దీనివల్ల ఎక్కువ ప్రమాదాలు, ఇబ్బందులు వస్తాయి. మాకు చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేది అనమాట ఈ యొక్క ఆటంకం అనేది. ఇంకొద్దిసేపు కూర్చోండి భాస్కర్, ఇంకొద్దిసేపు కూర్చోండి, ఇంకొద్దిసేపు కూర్చోండి. ఏం ఉండదు, ఏదో నిజంగా ఉంటే ఎంతసేపు అయినా కూర్చోద్ది. అంటే నిజంగా నా అవసరం ఉందా, మాట్లాడే పని ఉందా చెప్పడం సేపు కూర్చోండి. ఇప్పుడు ఇక్కడేంటి, కేవలం 5 రోజులు వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఏదైనా ముఖ్యమైన పని ఉందా? ఎక్కడికైనా వెళ్ళారా? ఏమైనా చేశారా? ఏమీ లేదు. బైబిల్ మీద చదివితే వాళ్ళు తింటము కూర్చోవటము, తింటము కూర్చోవటం, తింటము కూర్చోవడం, 5 రోజులు చేసిన పని ఇదే. సరే ప్రేమ ఉంటే ఉండొచ్చు, నేను కాదంటల్లా. కానీ వాళ్ళు ఏ పని మీద వచ్చారో ఆ పని మీద వెళ్ళేలాగా మనం కూడా వాళ్ళని ప్రేమించాలి. అది నిజమైన ప్రేమ. అంటే ఎదుటోడిని ఒత్తిడి పెట్టి చేసే ప్రేమ ప్రేమ కాదు. ఇదే సందర్భంలో ఒక మాట మీకు చెప్పాలా, సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నా. కొద్దిమందికి ఒక అలవాటు ఉన్నది, మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి భోజనం ఎంత పెడతామని చెప్పండి? వాళ్ళు తినే ఎంత పెడతామో, ఎక్కువ పెడతామా? ఎవరు చెప్పారు మీరు అమ్మా అని? నువ్వు చెప్పమ్మా. ఎందుకని? ఇంకొంచెం తిను, ఇంకొంచెం తిను, ఎక్కడ తింటారు? అంటే ఒక సంవత్సరానికి ఒకసారి మనం మన ఇంటికో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, ఆ సంవత్సరం అంతా ఒకే రోజు అవ్వదు. కాబట్టి ఎందుకని ఈ మాట చెప్తానంటే, నిజంగా మీరు అవతల వ్యక్తిని ప్రేమిస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. నిజంగా నువ్వు ప్రేమిస్తే ఇబ్బంది పెట్టవు. ఇప్పుడు ఇదేంటంటే, నేను వండాను కాబట్టి నువ్వు తినాలి, నేను చేశాను కాబట్టి నువ్వు తినాలి, కొద్దిగా టేస్ట్ చూడు, అలా చేయి, ఇలా చేయి, ఈ వద్దు పక్కన పెట్టేసే. నిజంగా నువ్వు ప్రేమించావు అక్కడ పెట్టు, అయ్యా నీ ఆకలి నీ ఇష్టం, నీకు ఎలా ఉంటుంది. మా ఇంటికి ఎవరైనా బయట దేశం నుంచి వస్తే వాళ్ళు చెప్పే మొట్టమొదటి మాట, అవన్నీ అక్కడ ఉంటాయి టేబుల్ మీద, నీకేం కావాలో పెట్టుకోండి, మేము ఏది పెట్టండి. ఆయన ఆకలి ఆయన ఇష్టం, ఆయనకి ఎంత ఆకలి ఆయన తెలుసు, నచ్చింది తినండి, ఏది నచ్చింది అది తింటుంది. మనం ఏం చేస్తామంటే మనకి నచ్చిన పదార్థం పెడతాం అక్కడ, వాళ్ళకి నచ్చింది పెట్టాం. ఒక ఆయన అంటున్నాడు ఇక్కడ ఇండియాకి వచ్చినప్పుడు, ఆయన చెప్తున్నాడు, మీరు ప్రేమతో కూడా చంపేయగలరు అన్నారు ఆయన. భోజనం దగ్గర ప్రేమతో కూడా మీరు చంపేయగలరు, మీరు ఆ సమర్థులు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు హోటల్కి వెళ్ళాక వాళ్ళు పడే తిప్పలు మాకు తెలుస్తుంది. 4 సార్లు ఫోన్లు, ట్యాబ్లెట్లు అడిగి అరగలేదని, ఇక్కడ దాకా వచ్చిందని, వాంతులు అవుతాయని, తేనుపులు వస్తున్నాయని.
ఈ మానేద్దాం అండి. ఎవరు చెప్పలేదు చూసారా? మానేద్దాం, ఇబ్బంది పెట్టం మానేద్దాం. ఇంకా రేపటి నుంచి నేను కూడా మీ ఇళ్ళకి రావాలనుకుంటాం సోమవారం నుంచి. ముందుగా నాకు కూడా పనికి వస్తాయి కదా అని చెప్తాను. ఇక్కడ కూడా చూడండి, అనవసరం 5 రోజులు కూర్చోబెట్టాలని ఉంచాల్సిన పని లేదు. ప్రేమించి అల్లుడు వచ్చాడు, భార్యను తీసుకెళ్తున్నాడు, తప్పు భార్యలో ఉన్నది, తన కూతురు తప్పని తెలిసినా కూడా ఆయన వచ్చాడు కాబట్టి ఆయన నిజంగా ఇష్టపడ్డాడు. 1 రోజు 2 రోజులు వచ్చి పంపించేసి. ఇక్కడ మీరు గమనిస్తే 5వ రోజు చూడు, సమస్య అంతా 5వ రోజే ఉన్నది. అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతం చేయగా అతడు ఆ రాత్రి అక్కడ ఉండెను. 5వ దినమున అతడు వెళ్ళవలనని ఉదయం లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నీవు నీ ప్రాణము బలపరుచుకోమని చెప్పినందున వారు, ఆ మాట చెప్పండి నాకు ఒకసారి, ప్రొద్దువాలు వరకు తడవు చేసి ఇద్దరు కూడి భోజనము చేసిరి. అంటే వాళ్ళు ఎప్పుడు దాకా ఉన్నారు? సాయంకాలం వరకు. ఇక్కడ మీరు ఉదయం చూసినట్టయితే ఆయన అక్కడి నుంచి ఉదయమే లేచి బయలుదేరాలని ప్రయత్నం చేస్తే ఎప్పటిదాకా కూర్చోబెట్టినట్టుంది. ఇది ఈరోజు సమస్య అంటున్నా. ఇది ఈరోజు సమస్య. కొంచెం ముందుకు వెళ్దాం, మనం ఇప్పుడు అంశం దగ్గరికి వస్తున్నామండి. ఒక చిన్న మాట మీకు ఇక్కడ చూపించనండి. 9వ వచనం ఉంది. ఆ మనుష్యుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్ళలేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి అతని మామ, ఇదిగో పొద్దుగూకుచున్న సమయం అయినది, నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండము. ఇదిగో పొద్దుగూకుచున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడము. రేపు నీ గుడారం వెళ్ళుటకు నీవు వేకుని లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినాను. 5వ రోజు కూడా అదే బిగించేశాడు, సేమ్ స్టోరీ. ఇక ఆయన ఏమనుకున్నాడంటే ఇక ఈయన తవ్వదు, ఇక నేను వెళ్ళాల్సిందని చెప్పి సమయము కాని సమయంలో వెళ్ళటానికి కారణం ఎవరు? గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఈ అనర్థానికి మొత్తానికి కారణం ఎవరంటే ఆయనే అంట. నేను అనర్థానికి మొత్తం కారణం ఆయనే. ఎప్పుడు నేనేమంటానంటే దేవుడు ప్లాన్లోనే మనం ఫాలో అవ్వాలి. మనం ఆయన ప్లాన్ మార్చొద్దు. ఆయన ప్లాన్ ఎప్పుడైతే మనం మార్చామో అప్పుడే ఇబ్బంది, శోధన వస్తాయి, అప్పుడే బాధ వస్తుంది, అప్పుడే వ్యాధి వస్తుంది, అప్పుడే సమస్య పెద్దదవుతుంది. కాబట్టి దేవుడు ప్లాన్ ఏదైతే ఉందో నువ్వు ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళవలసి ఉన్నాం. ఇక్కడ ఆయన ఏం చేశారంటే తన సంతోషం కొరకు, చాలా మంది ఇళ్లలో ఉంటుంది, ఎవరో ఒక వ్యక్తి సంతోషం కొరకు కుటుంబాన్ని మొత్తాన్ని ఇబ్బంది పెడతారు. ఎవరో ఒక వ్యక్తి సంతోషం కొరకు సంఘాన్ని మొత్తం ఇబ్బంది పెడతారు. ఎవరో ఒక వ్యక్తి తన సంతోషం కొరకు చాలా మందిని బాధ పెట్టేదిగా ఉంటుంది. అలాంటి వాళ్ళే ఈ అనర్థానికి మొత్తానికి కారణమవుతారు. నువ్వు నిజంగా దేవుళ్ళలో ఉన్నావా? నువ్వు ఎదుటివాళ్ళని గాయపరచవు, ఎదుటివాళ్ళని ఇబ్బంది పెట్టవు, శోధనకి గురి చేయవు. ఎందుకని ఈ మాటలు చెప్తా ఉన్నానంటే దేవుని ప్లానే నువ్వు ఫాలో అయినప్పుడు ఆ ప్లాన్లో వచ్చిన ప్రతి ఒక్క ఆటంకం నువ్వు దాటగలుగుతావు. ఏమన్ చదువుదాం కంటిన్యూషన్. అతడు అక్కడ రాత్రి గడప నొల్లక, ఈ రాత్రి కూడా ఉంటే నన్ను రేపు కూడా ఎలనీడిని అని చెప్పి ఆ రాత్రి అనేకుండా నాకు ఇష్టపడక లేచి యెబూసు యెరూషలేము ఎదుటకు వచ్చెను. అప్పుడు జీను కట్టబడి 2 గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వాడు యెబూసునకు సమీపించినప్పుడు పొద్దు చాలా వాలిన గనుక అతని దాసుడు, మనం యెబూసీలైన ఈ పట్టణం ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయడం రండని యజమానితో చెప్పగా, ఈయనతో పాటు ఒక పనివాడు ఉన్నాడు, ఈయన భార్యను తీసుకెళ్తున్నాడు, 2 గాడిదలు ఉన్నాయి, సామాన్లు ఉన్నది, గాడి మీద జీన్ వేశారు, జీని మీద కూర్చొని వెళ్ళొచ్చు. సాయంకాలం సమయమైనది, రాత్రికాల పూట ప్రయాణం చేస్తే ఆపదలు ఎదుర్కొంటామని చెప్పి వాడి ఉద్దేశంతో పనివాడు ఏమన్నాడంటే, అయ్యా ఇక్కడ యెబూసీల పట్టణానికి వచ్చాం, యెరూషలేముకి సమీపంగా ఉన్నది ఇది, ఇక్కడ ఆగిపోదాం, ఈ రాత్రి ఉందామని. ఈరోజు నేను చెప్తున్నాను, కొన్నిసార్లు వాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు, పనివాళ్ళు కావచ్చు, మనకన్నా ఆర్థికంగా తక్కువగా ఉన్నవాళ్ళుగా అనిపించవచ్చు, ఎలాగ అనిపించవచ్చు. అయితే వాళ్ళు ఇచ్చిన సలహా విలువైనదైతే నువ్వు పాటించాలి. విలువైనదైతే నువ్వు పాటించాలి. బైబిల్ నీకు ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. ఒక నయమాను ఒక ఆయన జ్ఞాపకం ఉన్నదా మీకు? నయమాను ఆయన ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా గుహలోంచి బయటికి రాలా, గుహ లోపలే ఉన్నాడు. నయమాన్ నేను వచ్చాను చెప్పండి ఆయనకంటే బయట నుంచి నయమాన్ గారు వచ్చారని చెప్పినప్పుడు ఎలీషా అన్నాడు, ఎదురుగా ఉన్న యోర్దానులో మునిగి వెళ్ళమని 7 సార్లు అన్నాడు. ఈయనకి కోపం వచ్చేసింది. ఎంత కోపం వచ్చిందంటే, నేను ఎంత పెద్ద వ్యక్తిని, ఎటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తిని, కనీసం నా దగ్గర రాలా, చూడలా, నన్ను నా ఒంటి మీద ఉన్న సమస్య, నా కుష్టును ముట్టలా, తాకలా, ప్రార్థన చేయలా, ఏం చేయలా అని స్వభావ సిద్ధంగా భూసంబంధంగా అతనున్న స్థానంలోంచి వచ్చిన గర్వం బయటకు వచ్చింది. అయితే ఇంత గర్వం వచ్చినప్పటికీ వాళ్ళ ఇంట్లో పనిచేసి ఒక చిన్న అమ్మాయి ఒక మాట చెప్పింది, ఒకే మాట చెప్పింది. ఎంత చక్కగా చెప్పిందంటే, అయ్యా ఇక్కడ దాకా నువ్వు వచ్చావు, ప్రయాణం చేసి వచ్చావు, ఇప్పుడు ఆయన చెప్పిన మాట చేస్తే నీకు పోయేది ఏంటో చెప్పు. చిన్న మాట,
ఇంకో మాట ప్రకారంగా ఆయన రావాలా, నీ వ్యాధి పోవాలని అడిగాడు. ఆయన చెప్పాడు, ఆయన ప్రవక్తను నమ్మి ఇక్కడ దాకా వచ్చావు, ఆయన చెప్పిన మాట చేసి ఆ తర్వాత విమర్శించరాదా? ఎంత చిన్నది అంత చక్కగా మాట చెప్పిందంటే ఆ ఒక్క మాటని ఈయన గర్వం అంతా ఆగిపోయినది. సరే ఇక్కడ దాకా వచ్చా, నీ మాట మీద వచ్చా కాబట్టి నీ మాట మీద ఈ పని కూడా చేస్తానని చెప్పి ఆయన 7 మార్లు మునగ్గానే ఏం జరిగినది? పసిపిల్లవాని శరీరం ఏ రీతిగా ఉన్నదో ఆ రీతిగా ఆయన మారింది. ఇప్పుడు ఆ చిన్న అమ్మాయి మాటగా వినకపోతే చెప్పండి, ఆ వ్యాధితో నయమాన్ ఉండేవాడు. నయమాన్ గొప్పవాడుగా ఉన్నాడు, కానీ ఆ వ్యాధితో ఉండేవాడు. ఇప్పుడు నయమాన్ పేరు బైబిల్లో రాయటానికి అదే కారణం, ఆ చిన్న మాటకు లోబడినది. లేకపోతే ఆ వ్యాధి అంతో పాటు ఉండేది కదా. మరి ఈ రోజుగా మనం గమనిస్తే ఇక్కడున్న ఈ వ్యక్తి తన దగ్గర ఉన్న పనివాడు చెప్పిన మాట విని ఎక్కడంటే యెరూషలేముకు సమీపంగా ఉన్నాడు. అంతకన్నా మంచి ప్లేస్ ఎక్కడుంది? నువ్వు ఒక రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి, నీ శ్రమ నుంచి శోధన నుంచి పడకుండా తప్పించుకోవడానికి దేవుడు నివసించే స్థలం కన్నా గొప్ప స్థలం ఏది కాదు కదా. అక్కడ ఉండొచ్చు, మంచి పట్టణం, పెద్ద పట్టణం, పేరున్న పట్టణం. అయినా కానీ అతను ఈగో హర్ట్ అయిందండి. ఎందుకు హర్ట్ అయినదంటే ఏడు చెప్తే నేను చేయటం. చూసారా? అంటే నీకు దేవుడు ఎన్ని రకాలుగా ఒక సమస్యలో పడకుండా ఏ రకంగా చిన్న చిన్న మాటలతో కూడా నీకు హెచ్చరిక చేసి ఆపుతూ ఉంటాడు. నేను ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఎన్ని రకాలుగా దేవుడిని ఆపుతున్నాడు. ఇక్కడ చూడండి, ఆ సమస్య రాకుండా, ఒక గోత్రంలోకి పాపం రాకుండా ఇప్పుడు దేవుడు తన దగ్గర ఉన్న పనివాడితో హెచ్చరిక చేయించాడు. అలాగే మన జీవితంలో కూడా, మన కుటుంబంలో కూడా దేవుడు అవసరమైతే ఏమాత్రం విలువ లేదు అనుకుని ఒక చిన్న పిల్లోడితో కూడా హెచ్చరిక చేయొచ్చు. మనం వాడిని తక్కువగా తీసేయచ్చు. అయితే దేవుడు ఒకవేళ వాడినే వాడుకొని మనం హెచ్చరిక చేయాలంటే హెచ్చరిక చేయగలడు. మీరు బైబిల్లో చూశారు. ఇంకో మాట మీకు జ్ఞాపం చేస్తున్నా. బిలాము అని ఒక వ్యక్తి ఉన్నాడు, గుర్తున్నదా? బిలాము దారి తప్పిపోయినప్పుడు దేవుడు ఎవరి ద్వారా హెచ్చరించాడు? గట్టిగా చెప్పండి. గాడిద ద్వారా. ఎందుకంటే బిలాము దగ్గర ఎవరు లేరు మనుషులు హెచ్చరించడానికి. ఒకడే ఉన్నాడు కొండపైన, దగ్గరలో గాడిద ఉన్నది. ఆ గాడితోనే హెచ్చరించాడు. దేవుడు ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకుంటాడు. ప్రతి దాంట్లో అంటే నువ్వు పాపం పడకుండా దేవుడి దగ్గర ఉన్న ప్రతి అవకాశంలోంచి దేవుడు నీకు అవకాశాలు ఇస్తానే ఉంటాడు. తప్పించడం దేవుడికి ఇష్టం అండి. నిన్ను పడేయటం దేవుడికి ఇష్టం లేదు. నిన్ను పాపములు నెట్టేయటం దేవుడికి ఇష్టం లేదు. పాపంలో పడతామని తెలిసాక దేవుడు హెచ్చరికలు చేసి తప్పించడానికి వ్యక్తులు పంపించి అవకాశాలు ఇచ్చి మాటలు చెప్పి ఏదో రకంగా దాంట్లో పడనేయకుండా దేవుడు నిన్ను కాపాడటానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తాడు. ఆయన మాత్రం అయాచనకు వదిలిపెట్టడు. నువ్వు ఎవరిపైనా, ఎందుకంటే బైబిల్ చెప్తున్నది నశించిపోట ఆయనకి ఇష్టము లేదు. నశించిపోవడం ఆయనకి ఇష్టమైతే మనం ఎప్పుడు నశించిపోదాము కదా. ఆయనకి ఇష్టం లేక దేవుడు మనకు అవకాశాలు ఇచ్చాడు. కృప ఎందుకు ఇవ్వబడిందంటే అవకాశం ఇవ్వటానికే. కృప అంటే నీకు అవకాశం, అవకాశం మీద అవకాశం, దాని పేరే కృప. ప్రేమకు మించింది కృప. ప్రేమిస్తే 2 సార్లు 3 సార్లు అవకాశం వచ్చి ఇగ్గిద్దేలు మారని వదిలేస్తాం, కానీ కృప మనం వదలలేదే. కృప వదలలేదే. నేను విడవనంటుందే కృప, కాపాడుతాను ఉన్నదే. అంటే దేవుడు నువ్వు పాపంలో పడతావని తెలిస్తే నీకు హెచ్చరిక చేయకుండా తీర్పు తీర్చలేడు కాబట్టి మొదట హెచ్చరిక చేయాల్సిందే. గమనించండి, మనం ఎప్పుడైనా ఒక తప్పులోనే పాపంలోనే పడ్డాక అనేక హెచ్చరికలు మన చెవిలో పడి ఉండాలి. ఇప్పటికిప్పుడు జరిగింది కాదు. చూడండి, ఒక పాపము చేయాలంటే ఒక క్షణం అరక్షణమో కాదు, దానికి ఎంతో ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్లో ఉన్నప్పుడే దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తాడు. ఆ హెచ్చరికలు పడిచేవని పెట్టినప్పుడే, వినప్పుడే, ఆ హెచ్చరిక లోబడినప్పుడే మనం తప్పులోనే పాపంలో ఇరుక్కుపోయాం. ఇప్పుడు దేవుడు ఒక ఉద్దేశం ఏంటంటే నువ్వు దానిలో ఉండకూడదు అన్న దేవుడు ఒక ఉద్దేశం. వైజలో ఆ యజమానితో చెప్పక యజమాని అంటున్నాడు, అతని యజమానుడు ఇజ్రాయేలు కాని అన్యుని పట్టణమున ప్రవేశింపము. ఇజ్రాయేల్ ఉన్న చోట నేను ఉంటా, ఇంకెక్కడ ఉండను. ఇది ఇజ్రాయేల్ పట్టణముగా నేను ఉండను. కొద్దిసార్లు మనకి అలవాట్లు ఉన్నాయండి. నాకు నచ్చాలా, నాకు ఇలాగుంటేనే అలాగుంటేనే. నేను అంటాను, ఎప్పుడు కూడా నువ్వు అలాగ అనొద్దు. దేవుడు నీకు ఏది అవకాశం ఇచ్చాడు అదే మేలు. ఏమా, నాకు ఇలాగుంటేనే ఉంటా, అలా లేకపోతే అలాను. కొన్నిసార్లు మనం కొద్దిగా ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మనము గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. దయచేసి ఈ మాట మీకు చెప్తాను, తప్పుగా అనుకోకండి. మనం కొన్నిసార్లు కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు గౌరవం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒకవేళ మనకు కానీ గౌరవం ఇవ్వకపోతే ఏం చేస్తాం? అవి ప్రత్యేక స్త్రీల కన్నా పురుషులు కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అందుకని ఇటు తిరిగి మాట్లాడుతున్నాను నేను. మనకి తగినంత గౌరవం ఇవ్వకపోతే ఏం చేస్తాం మనం? ఎవరు చెప్పరు. కోపాలు లేవు, మాటలు లేవు, బయటికి వెళ్ళిపోవటం అక్కడి నుంచి. బయటికి వెళ్ళాక ఫోన్ వస్తుంది, నువ్వు వస్తావా రావా, లేకపోతే నువ్వు కూడా ఇక్కడే ఉండు అని ఒక ఫోన్ వస్తుంది. ఎవరికి ఆ ఫోను? భార్యకి. అదే సంగతి. ఎందుకని?
హర్ట్ అయ్యాడు ఇక్కడ. హర్ట్ అయ్యాడు. అందరికి అర్థం కాదు, భార్యకి మాత్రం అర్థమవుతుంది హర్ట్ అయ్యాడా లేదా అని. ఎందుకంటే మనం గౌరవం ఆశిస్తున్నాను, నువ్వు గౌరవం ఆశించద్దు. దేవుడు ఇస్తాడు. నీకు ఆ రహస్యం అర్థం కావాలా? దేవుడు నీకు ఇస్తాడు. నేను ఇలాగే ఉంటే నాకు గౌరవం దొరుకుద్ది అనుకోవద్దు. నువ్వు వాక్యాన్ని వెంబడించినప్పుడు నువ్వు పొందుకునే గౌరవం బహు బలమైనది, బహు విలువైనది, బహు గొప్పది. ఎందుకంటే దేవుడు నిన్ను ఘనపరచాలనుకున్నప్పుడు ఏ మనిషిని అవమానపరచలేడు. ఎందుకంటే నిన్ను అవమానపరచాలనుకున్న మనుషుడు అవమానపడతాడు చివరికి. మీరు బైబిల్ చూశారు, చంపాలనుకున్న వ్యక్తి హామానికి ఏమైనది? గట్టిగా చెప్పండి. మొర్దెకైని ఎంత అవమానపరిచాడు, ఎంత ఇబ్బంది పెట్టాడు, ఎంత శోధన గురి చేశాడు. వీడిని ఎలాగైనా చంపాలని ఒక్క మొర్దెకైని చంపడానికి, మొర్దెకై జాతి మొత్తాన్ని చంపడానికి ప్లాన్ చేశారు ఒక్క మొర్దెకై మీద కోపంతో. లాస్ట్కి ఏం జరిగినది? అతని కొరకు ఏర్పాటు చేసిన ఉరికొయ్య మీద ఈయన ఏలాడాడు. ఇంకో సంగతి మీకు తెలుసా? ఆ రాజుగారు మొర్దెకైకి ఒక బహుమానం ఇమ్మన్నాడు. ఏంటో గుర్తుందా? త్వరగా చెప్పాలా. రాజుగారిలో గుర్రం మీద రాజుగారి వస్త్రాలు ధరించి ఆయన ఊరేగించాలి. ఆ గుర్రాన్ని ఎవరు నడపాలి? హామాన్ నడపాలి. ఏ హామాన్ అవమానపరిచాడో ఆ హామాన్ గుర్రం పెట్టుకొని నడుపుతా ఉంటే ఎవరిని అవమానించాలనుకున్నాడో దేవుడు ఆయన హెచ్చించాడు. అదే మీరు చెప్తున్నా, మొర్దెకై గోనె పట్ట కట్టుకొని రోడ్డు బయట బూడిద కుప్పలో కూర్చున్న వ్యక్తి ప్రార్థన చేస్తారు. అటువంటి వ్యక్తిని అవమానపరచాలనుకున్నప్పుడు, దేవుడి కొరకు రోషంగా నిలబడిన వ్యక్తిని అవమానపరచాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అవమానపరచాల్సిన వ్యక్తి చేతనే అతన్ని గణపరుచున్నాడు. మీ జీవితం కూడా అంతే, నా జీవితం కూడా అంతే. ఎప్పుడైనా కానీ నువ్వు వాక్యానుసారంగా పోతున్నప్పుడు అపవాదిని ఇబ్బంది పెట్టాలనో, లేదంటే అబద్ధీకుడు ఎవరో ఒకరు ప్రవేశించి వారి ద్వారా నిన్ను అపకీర్తి పాలు చేయాలనుకున్నాడో అప్పుడే దేవుడిని హెచ్చరించడం బిగిన్ చేస్తాడు. ప్రతి సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు బలహీనంగా ఉన్నావనుకోవద్దు. నువ్వు ఆ క్షణము లోకానికే నువ్వు బలహీనుడివి, దేవుళ్ళలో నువ్వు బలవంతుడివి, ప్రార్థనలో నువ్వు బలవంతుడివి, విశ్వాసంలో నువ్వు బలవంతుడివి, దేవుని యొక్క క్రమంలో బలవంతుడివి. ఆయన పాదముల దగ్గర నువ్వు అత్యంత సమీపంగా ఉన్నావు కాబట్టి నీకన్నా బలవంతుడెవడు భూమి మీద లేడు. కాబట్టి నువ్వు ఆయన పాదముల దగ్గరే నిరంతరం ఉన్నప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా దేవుడిని పైకెత్తి పెట్టే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ మాట చూద్దాం. అతని యజమానుడు ఇశ్రాయేలు కాని అన్యుని పట్టణం ప్రవేశింపము గిబియా వరకు. చూడండి, గిబియాలో సమస్య రాబోతున్నది. ఈయన ఎక్కడి దాకా వెళ్దామంటున్నాడు. ఆ సమస్య కన్నా ముందేం చేశాడు దేవుడు? ఆ మాటలు అర్థమవుతున్నాయి. చాలాసార్లు మనం తప్పులో పట్టడానికన్నా ముందు దేవుడు తప్పించుకునే మార్గం మనకు పెడతాడు. అయితే మనం ఏం చేస్తామంటే, ఇలా చెప్పా కదా, నీ సొంత ఈగోలు, సొంత గర్వాలు, సొంత ఆధిక్యతలు మనల్ని గనపరుచుకోవడం, హెచ్చించుకోవటం, దీనివల్లే మనం ప్రమాదాల్లో పడుతున్నాం. ఇక్కడ ప్రమాదం ఏంటి? అక్కడ ఏమన్నాడు? జాగ్రత్తగా వినండి. పక్కనున్న వ్యక్తిలోంచి దేవుడు హెచ్చరిక చేశాడు, ఇక్కడ ఆగిపోదాం, యెరూషలేము యెబూసు పట్టణం ఇక్కడ ఆగిపోదాం అంటే ఇతనేమంటాడంటే, లేదు గిబియా వరకు పోదాం, గిబియాలో మనోళ్ళు ఉంటారు. కోపడరు. ఒక మాట చెప్పొచ్చా నేను? మనకి ఎక్కువ నష్టపరచడం లేవారు, బయట వాళ్ళ ఇంట్లో వాళ్ళు వినపడలేరు. బంధువులా బయట వాళ్ళే చెప్పండి. కానీ మనకి ఎవరిష్టం? ఏదో ఒకటి వినపడాలి కదా నాకు. బంధువులే, నీకు ఏం చేసినా వాళ్ళే కావాలి. మన ఇంటి పేరు వాళ్ళు కదా. దెయ్యం అక్కడే దొరుకుతుంది. ఎప్పుడు ఇంటి పేరుని ఎక్కడ పడ్డావో అక్కడ తగులుతుంది దెయ్యం కాదు. మనూరు వాళ్ళు మన ఇంటి పేరు వాళ్ళు, అది అక్కడ పడిపోతాం మనం. మోసం చేసేది ఎవరండి? నువ్వు తెలిసినోడే నీ త్వరగా ఎక్కువ మోసం చేయగలడు. తెలియనోడు ఏం చేయగలడు? వాడు నమ్మవు కదా నువ్వు. అసలు మనం ఎవరు నమ్ముతాం? ఇంకో రాసి చెప్పనా, వీడు మోసం చేస్తాడని తెలిసినా కూడా నమ్ముతున్నాం. ఈరోజు వచ్చిన సమస్య అదే. దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు, వాడుకుంటున్నామా నిజంగా? ఇక నుంచి వాడదామండి. కొంచెం కిందకి వెళ్దాం. గిబియా వరకు ప్రయాణం చేయదమనను. అతని అహంకారమే గిబియాకి నడిపించింది, అతని గర్వమే గిబియా వరకు నడిపించింది. ఇందుకే గిబియాలు ఏమన్నా చూద్దాం. మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలంలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలో గాని ఈ రాత్రి బస చేద్దాం. మళ్ళా చూడడానికి కన్ఫర్మేషన్ లేదు. ప్లాన్ ఏ ప్లాన్ బి ఉన్నది. ఇక్కడ ఆల్రెడీ ఎదురుగా ఉన్నారు. ఎదురుగా ఉన్నది కాదని ఏమంటున్నాడు? ప్లాన్ ఏ గిబియాకి వెళ్దాం, ప్లాన్ బి ఒకవేళ అక్కడ లేకపోతే రామాకి వెళ్దాం, కానీ ఇక్కడ మాత్రం ఉండను. ఇదే కదా సమస్య. అప్పుడు వారు సాగి వెళ్ళొచ్చుండగా బెన్యామీలు గిబియా దగ్గర ఉన్నప్పుడు పొద్దుగొక్కెను. ఇక్కడ గమనించండి, దేవుడు మళ్ళా హెచ్చరిక చేశాడు. ఏం హెచ్చరిక చూద్దామా? కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడ చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో నుండెను. బస చేయటకు ఎవడును వారిని. ఇది హెచ్చరికేనా? ఇది
ఇది హెచ్చరికే కదా. ఆ రాత్రి అక్కడ ఉంటే అనర్థం వస్తుంది. ఆ రాత్రి ఉండకుండా దేవుడు ఏం చేశాడు, ముందు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఎల్లా ఆ స్థలం చూపించాడు. ఎల్లా పని చేసేవాడు హెచ్చరించాడు. విన్నాడా? ఎల్లా గీబియాకి వెళ్దాం అన్నాడు. గీబియాకి వస్తే గీబియా ఎవరైనా చేర్చుకున్నారా? ఎవరు చేర్చుకోవాలి. ఇప్పుడే వెనకపోతే బాగుండు కదా. వెళ్తాం మనం, ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఇక వెనక్కి వెళ్ళే గట్టిగా చెప్పాలి. ఎప్పుడైతే నీ నోట్లోంచి ప్రసక్తే లేదంటావు చూసావా, అది నీకున్న పెద్ద సమస్య. అది మనకు కోపం వస్తే అసలు నీ మాట వినే, వాళ్ళ మాట వినే అక్కడికి వెళ్ళే. అది ఎప్పుడైతే ఆ ప్రసక్తే లేదని పదం నువ్వు మోసుకుంటా తిరుగుతావో, నీకు మాట చెప్తాను, అక్కడే నువ్వు పడిపోయావు. అదే గర్వము. మనకు తెలియట్లేదండి. కొన్నిసార్లు మనలో ఉన్న గర్వం కనబడకుండా మనల్ని ఇబ్బంది పెడతాడు. ఆ ఇబ్బందిని పోగొట్టుకోవడం కోసం మరి ఈ ఉదయం ప్రయత్నం చేస్తున్నాం. దేవుడిచ్చే అవకాశాలు ఎలా పోగొట్టుకుంటున్నాం కూడా మనకు తెలియాలి. తెలిస్తే ఇక్కడి నుంచి మనం పోగొట్టుకోం కదా. అందుకని కొంచెం ముందుకెళ్తున్నాం. 16వ వచనం. ఆ చోటి మనుషులు బెన్యామీలు సాయంకాలం ఒక ముసలివాడు పొలంలో తన పని నుండి వచ్చను. అతడు ఎఫ్రామీల మన్య ప్రదేశం నుంచి వచ్చి గిబియాలో నివసించేవాడు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన అక్కడి నుంచి వచ్చాడు. ఇప్పుడు ఈయన ఏమనుకున్నాడు? చెప్పండి, మనూరు అదే సామెత, మీది తినాలి అది. ఇప్పుడు ఈయన కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? ఇప్పుడు ఎఫ్రాయిం మనీ దగ్గర నుంచి వచ్చాడు. నేను ఉండేది అక్కడే, ఈయన మా ఊరాడే కాబట్టి మన ఇద్దరం కలిసి ఉండొచ్చు పదా అని చెప్పి ఇంటికి వెళ్ళారు మొత్తాన్ని. సరే, మంచిదండి. ప్రైజ్ ది లార్డ్. 18వ వచనం, 17 స్కిప్ చేస్తున్నా. అందుకే అతడు, మేము యోధా బెత్లెహేము నుండి ఎఫ్రాయిమీల మనీ అవతలకు వెళ్ళుచున్నాము. నేను అక్కడి వాడును. నేను యోధా బెత్లెహేముకు పోయి ఉంచుని ఇప్పుడు యెహోవా మందిరముకు వెళ్ళుచున్నాను. ఈ మాట కూడా మనం గుర్తుపెట్టుకుందాం ఇక్కడ. అది జాగ్రత్త. అతడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళబోతున్నాడు, మొత్తం మనకి వివరం చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉండాలంటే అతను సాక్ష్యం కావాలి. ఏమా ఈ మాట కొద్దిసేపు మనం ఇక్కడ కొద్దిసేపు ఇక్కడ ఆగుదాం. ఏంటి ఈ మాట అంటే, నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఒక వ్యక్తిని సంఘంలో చేర్చుకోవాలంటే ఆ వ్యక్తి సాక్ష్యం ఏంటో తెలియాలి. నువ్వు ఒక చర్చికి వెళ్తున్నావు అంటే ఆ చర్చి పాస్టర్ గారు సాక్ష్యం ఏంటో నీకు తెలియాలి. ఆ రెండు తెలియదు. నువ్వు తెలుసుకోకుండా చేర్చుకోవద్దు, అలాగే తెలుసుకోకుండా సంఘంలోకి నువ్వు అడుగు పెట్టద్దు. ఈ రెండు నువ్వు తెలుసుకున్నప్పుడు అది నీకు మేలు అవుతుంది. అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరికి వచ్చి చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా మనకి ఎవరైనా కనిపిస్తే మనం పోయి నేను చెడ్డవాడిని చెప్తారా? చెప్తాం ఎవరన్నా? నేను మీ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చానని చెప్తారా? లేక మిమ్మల్ని ఇంట్లో మోసం చేయడానికి వచ్చానంటారా? మీకున్న సాక్ష్యాన్ని తెలపడానికి వచ్చానంటారా? చెప్పరు ఎవరు. అది మనమే తెలుసుకోవాలి. అది దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం. అది తెలుసుకొని నువ్వు అడుగు పెట్టినప్పుడు నువ్వు మోసపోయాను అన్నవు. ఇక్కడ గమనించాడు. అందుకు అతడు, మేము యోధా బెత్లెహేము నుండి ఎఫ్రాయిమీయుల మన్యం అవతలకు వెళ్ళుచున్నాము. నేను అక్కడి వాడను. నేను యోధా బెత్లెహేముకు పోయి ఉంచుని ఇప్పుడు యెహోవా మందిరముకు వెళ్ళుచున్నాను. ఎవడను నన్ను తన ఇంట చేర్చుకోలేదు. ఇది బాధపడుతున్నాను. నేనేమో దేవుని మందిరానికి వెళ్తున్నాను అందుకని అని చెప్పినప్పుడు ఆ మాట విని ఆయన చేసుకున్నాడు ఇంట్లో. ఎందుకంటే దేవుడి మందిరానికి వెళ్తున్నాడు, అటువంటి వాడికి సహాయం చేస్తే అది నాకు కూడా మేలే కదా అని చెప్పి చేసుకున్నాడు. ఆ ఒక్క మాటకి లోబడ్డాడు. చూసారా? అంటే అక్కడ మనం చదువుకుండా పోతే ఇదేం దొరకదు మనకి. కొద్ది డీటెయిల్గా మనం వెళ్తామంటే దేవుడు ఎంత స్పష్టంగా ఎక్కడెక్కడానికి ఏర్పాట్లు చేస్తాడో. ఇంకా ఆయన మనసు కూడా మనం చూద్దాం. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకు, నా పనికెత్తలకు, నా దాసులకు, నీ దాసులతో కూడా ఉన్న నా నౌకరులకు ఆహారము ద్రాక్షాసం ఉన్నవి, ఏదియు తక్కువ లేదు. ఈ వచ్చిన ఆయన అంటున్నాడు, ఈ లైబ్రరీ నా దగ్గర అన్నీ ఉన్నాయి, నా దగ్గర ఏది కొదవలేదు, కేవలం రాత్రి నీ దగ్గర ఉండటానికి స్థలం ఇస్తే చాలు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆ ముసలివాడు, నీకు క్షేమవును గాక, నీకేమైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచము. తర్వాత అక్కడున్న ఆ ముసలి వ్యక్తి, అతను క్రైస్తవ ధర్మాన్ని పాటిస్తున్నాడు. ఏంటి ఆ ధర్మం అంటే, మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి. ఈ 12 గోత్రాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ ఊరికి కానీ వచ్చినట్లయితే వాళ్ళని ఊరిలో వదిలేయకూడదు. వాళ్ళని గృహానికి ఎవరో ఒకరు ఆహ్వానించాలి. అది దేవుని పెట్టిన నిబంధన. అక్కడ వాళ్ళ సంత వీధిలో నిలబడి ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి ఎవరు కానీ లేకపోతే చిట్ట చివరి వచ్చేవాడు ఎవడో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి. అయితే అతను భారం మోయగలిగితే ఓకే, మోయలేకపోతే అతను నేనేం మోసుకుంటాను ఆ భారం అంటే తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టచ్చు. అందుకని చెప్తున్నాడు, మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట చేర్చుకొని వారి గాడిదలకు మేత సిద్ధపరచును. అప్పుడు వారి కాళ్ళు కొడుకొని అన్నపానం పుచ్చుకుంది. ఇక్కడ దాకా అంతా బాగానే ఉన్నది. ఒక్కసారి 22వ వచనం కొద్దాం. ఇక్కడ చూద్దాము. ఏంటి గిబియా అంటే? ఇది గిబియా సమస్య.
వారు సంతోషించుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరులు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన ఆ మనిషిని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ముసలివాణితో అనగా, వీళ్ళు భయంకరులు. దేవుడు వాళ్ళకి తీర్పు తీర్చటానికి వాస్తవంగా ఈ లేవీడికి అక్కడ అనుమతి ఇచ్చాడు. ఈ లేవీడు అక్కడికి పోకపోతే ఆ గిబియాలో ఉన్న వారికి తీర్పు రాదు. ఇప్పుడు తీర్పు రావటం కొరకు దేవుడు ఈయనకి అవకాశాలు ఇచ్చినా దాన్ని కాదనుకుంటే తను ముందుకు వెళ్తున్నాడు. ఎందుకు వచ్చారంటే ఆ ఊరిలో వాళ్ళు భయంకరమైన జాతి అన్నాడు, మామూలు జాతి కాదు, పురుష సంయోగులు అంటారు వాళ్ళని. వాళ్ళు ఆ ఇంటికి వచ్చిన తర్వాత లేవీడు వచ్చాడు, ఆయన భార్య వచ్చింది, ఇంకొక పనివాడు వచ్చాడని తెలిసాక రాత్రిపూట ఆ న్యూస్ తెలుసుకోవాలి అందరూ వచ్చి తలుపులు కొడతా, మాకు మీ ఇంటికి వచ్చిన మనుషుడు వాడిని మాకు అప్పగించండి, ఆ రాత్రి అంతా మేము వాటితో ఎంజాయ్ చేస్తామంటున్నారు. బయటకు వచ్చి ఆ వృద్ధుడైన వ్యక్తి ఎంత బతిమలాడుతున్నాడు చూడండి. ఇంటి యజమానుడైన మనుషుడు వారి యొద్దకు బయలువెళ్ళి, నా సహోదరులారా, అది కుదరదు, అట్టి దుష్కారం చేయకూడదు, ఈ మనుషుడు నా ఇంటికి వచ్చును కనుక మీరు ఈ వెర్రి పని చెయ్యకూడదు. అతను బతిమలాడుకుంటున్నారు. ఆ ఊరి వాళ్ళకి అది కామనం. కానీ ఇక్కడ ఈయనకేంటి, నా గౌరవం కదా, మన ఊరికి వచ్చా, మన ఊరి గౌరవం మొత్తం మీరు అలా చేయకండి అంటున్నాడు. ఎంత బతిమలాడుకున్నా కూడా విన్నారా అతని మాట? విన్నారా? గట్టిగా చెప్పండి. వినలేదు. చూడండి అక్కడ, ఇదిగో కన్నికై నా కుమార్తెను ఆ మనిషిని ఉపపత్ని ఉన్నారు, నేను వారిని బయటికి తీసుకువచ్చదను, మీరు వారిని నీచపరిచి మీ ఇష్టం ప్రకారంగా వారి ఎడల జరిగించవచ్చును, కానీ ఈ మనిషిని ఎడల ఈ వర్రి పని చేయకూడదని వారితో చెప్పాను. కానీ వాళ్ళు ఇంటల్లా. ఇది కావాలండి, ఇంట్లో ఇద్దరు స్త్రీలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మీరు ఏం చేయాలో చేయండి, కానీ మనిషి దగ్గర పోమాకు, దేవుడు ఉగ్రత వస్తుంది, ఇది అక్రమము, అది చేయటానికి వీల్లేదు, దేవుడికి అది అసహ్యము, మీరు అటువంటి పనులు చేస్తానంటున్నారు ఏంటి, అది చేస్తే ఉగ్రత వస్తుంది, చస్తాం, నీతో పాటు మేము అందరం కూడా చస్తాం, అట్లాంటి పనులు చేయమాకండి అని హెచ్చరిస్తున్నాడు. అక్కడ చూడండి బైబిల్లో కూడా ఎవరు ఈయన్ని చేర్చుకున్నాడంటే వృద్ధుడు చేర్చుకున్నాడు. అక్కడ వృద్ధుడు ఎందుకంటే స్పెసిఫిక్గా నేను మాట్లాడుతానంటే అతనికి వాక్యము తెలుసు, దేవుని యొక్క క్రమము తెలుసు, ఎలాగ ఉండాలో తెలుసు, ఎలాగ ఉండకూడదో తెలుసు, సొదొమ గొమొర్రాకి ఎందుకు అలాగైందో అతను తెలుసు కాబట్టి అతను దాన్ని హెచ్చరిస్తున్నాడు. నిజమైన విశ్వాసం ఏం చేస్తారంటే, క్రమం తెలిసిన విశ్వాసం ఏం చేస్తాడు? గట్టిగా చెప్దాం. అయితే మీరు గమనించండి, నిజంగా క్రమము తెలిసిన విశ్వాసం హెచ్చరించిన అవిశ్వాసం లోబడడు. అవునా? ఇప్పుడు వచ్చిన వారందరూ ఎవరు? అవిశ్వాసాలు. లోబడాలని ఆలోచన ఉందా వాళ్ళకి? లేదండి. వాళ్ళు పాపపు కార్యము చెయ్యటానికి సిద్ధపడి వచ్చిన వారు, పాపపు కార్యము చేయడానికి సిద్ధపడి వచ్చారు. వారు దేవుని చేతిలో సావనై ఉన్నారు. వారిని ఎవరు ఆపినా ఆగరు. మీరు గమనించండి, నోవాహు దినముల్లో కూడా నోవాహు ప్రకటిస్తా ఉంటే వారందరూ ఏం చేశారు? ఎగతాళి చేశారు. ఎందుకు ఎగతాళి వాళ్ళు చేయాలంటే వారు సావవలసి ఉన్నారు. దేవుడు సేవకుడు ఎగతాళి చేయటం బిగిన్ చేస్తారు అక్కడ. ఎందుకని ఎగతాళి చేయాలనుకున్నారంటే వారి మరణము వారి మీదకి రావాలంటే వారు పాపము చెయ్యాలి. ఇప్పుడు గిబియాలో వారు కూడా పాపము చేస్తే తప్ప దేవుడి ఉగ్రత వారి మీదకి రాదు. ఎందుకంటే వారికి ఒక పేరు ఉన్నది, వారికి ఒక టైటిల్ ఉన్నది. ఏం టైటిల్ అంటే 12 గోత్రంలో ఉన్న ప్రజలు దేవుడి యొక్క పిల్లలై ఉన్నారు. మరి దేవుడి పిల్లలైనా కూడా దేవుడు తప్పు చేస్తే ఊరుకోడు. నిజమేనా? కాబట్టి నిజంగా ఇప్పుడు మనం దేవుని పిల్లమని పిలువబడుతున్నా, దేవుని సంఘమని పిలువబడుతున్నా, దేవుని విశ్వాసమని పిలువబడుతున్నా మనము జాగ్రత్తగా ఉండాలి. నిజమేనా కదా? మేము గట్టిగా రావట్లేదు ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి. దేవుని పిల్లలని మనం అందరం. ఇప్పుడు దేవుని పిల్లలైతే మనం ఏం చేయాలంటే అపోస్తలుడు పౌలు అంటాడు, ప్రభురాత్రి భోజనానికి వచ్చేటప్పుడు ఒకరినొకరు పరీక్షించుకొనుడి, సరి చేసుకోండి, హెచ్చరిక చేసుకోండి, జాగ్రత్తగా ఉన్నది చెక్ చేసుకోండి. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను చూడండి. ఈరోజు మనము హెచ్చరికలు చేయడానికి బదులుగా కాపాడుకుంటున్నాం. ఇది సమస్య. ఈరోజు మనల్ని కాపాడుకుంటే చచ్చిపోతామండి. దేవుడు మనల్ని కాపాడేలాగుంటే నువ్వు పాపములో ఉన్నా దేవుడిని బయటికి తేగలడు, అబద్ధంలో ఉన్నా బయటికి తేగలడు, నువ్వు ఎంత పడిపోయినా బయటికి తేగలడు. కాబట్టి మనం దాచిపెట్టద్దు, దేవుడి దగ్గర తీసుకుని. ఇది కదా మనం చేయాలి. ఈరోజు దేవుడు ఎదుటికి తీసుకొచ్చినప్పుడు కదా పోయేది. ఇప్పుడు ఆ వ్యక్తి నోట్లోంచి వచ్చిన ప్రతి మాట అది దేవుడి చెవిని పడతానే ఉన్నది. మీరు ఈ పని చేయొద్దు, ఇది వెర్రి పని, ఇది దుష్కార్యము, ఇది అసహ్యము, ఇది చేయటానికి వీల్లేదు, అతను పలికితేనే అది దేవుడి దగ్గర సాక్ష్యంగా ఉంటుంది. ఈరోజు నీ దగ్గరికి అపవాదం వచ్చినప్పుడు, లేదంటే పాపంలో ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు నువ్వు కప్పిపుచ్చకుండా దాన్ని నువ్వు గద్దించవలసి ఉన్నావు. ఎందుకంటే రేపు అదే సాక్ష్యంగా ఉంటుంది. నీవు అక్కడ సాక్షిగా ఉంటావు.
ఈరోజు మన కుటుంబాల్లో కూడా, మన ఇళ్ళల్లో కూడా, ప్రత్యేకించి ప్రతి కుటుంబంలో కూడా ఒకడు అబద్ధం చెప్పేవాడు ఉంటాడు, ఒకడు మోసం చేసేవాడు ఉంటాడు, ఒకడు దొంగతనం చేసేవాడు ఉంటాడు, ఒకడు రహస్యంగా తప్పు చేసేవాడు ఉంటాడు, కనబడకుండా ఉంటాడు. అయితే నువ్వేం చేయాలి? గట్టిగా చెప్దామా సార్? చూసుకుందామా? చెప్పండి బలంగా. మీరైతే ఏం చేస్తారు చెప్పండి? ఒకే పని, ఒకే తప్పు, ఒకే పాపం పదే పదే చేస్తే మీరైతే ఏం చేస్తారు? వినపడలేదు. దేవుడి దగ్గర ఒక శిక్ష ఉంది. దేవుడు వేసే చివరి శిక్ష పేరే మరణం. అపవాది అదే పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. నువ్వు ఏ పాపంలో వాడికి దొరుకుతావో వాడు పట్టుకొని తిరుగుతుంటాడు. పాపంలో పడనేకుండా దేవుడు ఆపాలని తిరుగుతాడు. చూడండి, దేవుడి దూతల పని నిన్ను కాపాడతాము, అపవాది యొక్క దూతల పని నిన్ను పడేయటం. ఇంకొకటి, నువ్వు పడి బయటికి రావడం వాడికి ఇష్టం లేదు. ఎందుకంటే పడి బయటకు వచ్చి దేవుడు నిన్ను క్షమిస్తాడని వాడికి తెలుసు. కాబట్టి వాడు యేసుక్రీస్తు రక్తము కాచాడన్న సంగతి వాడికి తెలుసు. కాబట్టి నిన్ను ఆ పాపంలోనే బంధించడానికి మరొక పాపము, మరొక పాపం, మరొక పాపం. ఇక్కడ ఆ వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. వచ్చిన వాళ్ళని గమనించి ఒకళ్ళు కాదు వచ్చింది, ఊరిలో వాళ్ళందరూ చేరారు. ఊరిలో వారందరూ చేరారు. వారందరూ కూడా పాపము చేయటానికి ఏక మనసుతో వచ్చారు. అంతేనా? ఇప్పుడు పాపం చేయడానికి వారు ఏక మనసు రావటానికి కూడా దేవుడు వాళ్ళకి అనుమతి ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళని చంపాలంటే దేవుడు ఆ పని చేయాలి. ఇతను ఏం బతిమలాడుకుంటున్నాడు? అలా పని చేయకండి, కావాలంటే ఇంట్లో ఉన్నారు, వాళ్ళని తీసుకుపోండి, మీరేం కాస్తారు చెయ్యండి అని అంటున్నా కూడా లేదు లేదు, మాకు ఆళ్లే కావాలి, మాకు ఆళ్లే కావాలి. కొంచెం కఠినంగా ఉంటుంది, అయినప్పటికీ బైబిల్ ఉన్నట్టుగా చెప్పాలి, ఏం దాచిపెట్టలేను కాబట్టి నేను ఎదురు పెడుతున్నాను ఇక్కడ. అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయిను కనుక ఆ మనుష్యుడు బయట ఉన్న వారి వద్దకు తన ఉపపత్తిని తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతా ఆమెను చెరుపుచుండ్రి. తెల్లవారుగానే ఆమెను వారు విడిచి వెళ్ళిరి. ఆమె ఎక్కడుంది? ఉదయం ప్రాతకాలం ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చే వరకు తన యజమాడు ఉన్న ఆ మనుష్యుని ఇంట ద్వారమునే పడి ఉండను. పొద్దున్నే ఆయన వచ్చి చూసేసరికి ఆమె ఎక్కడుందంటే ఆ గుమ్మంలో అక్కడ పడిపోయి మరణించున్నది. ఆమె అక్కడ పడుకుంటే అతను వెళ్ళి అంటున్నాడు, బైబిల్లో చూడండి, ఉదయం ఆయన యజమానుడు లేచి ఇంటి తలుపులు తీసి తన తోవను వెళ్ళటకు బయలుదేరగా అతని ఉపపత్ని ఆ స్త్రీ ఇంటి ద్వారం వద్ద పడి చేతులు గడప మీద చాపి ఉండను. అతడు లెమ్మో వెళ్ళుదమనగా ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండెను. చూడండి, నిజంగా ఆ లేవీయుల్లో మీకు ఒక ప్రేమను చూపిస్తాను. ఇప్పుడు ఆమె పాపం చేసి వచ్చింది, వ్యభిచారాలను పట్టబడి వచ్చింది, ఆయనని ప్రేమించాడు తీసుకురావటానికి, ఈయన్ని కాపాడటానికి ఆమె వెళ్ళింది రాత్రి, ఆమె మరణించినది. ఇప్పుడు ఈయన ఆమెను విడిచిపెట్టల, ఆమెను తీసుకొని వస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆమె ప్రత్యుత్తమీ లేదు కనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటకి ప్రయాణం చేయసాగను. ఇక్కడ నుంచి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈయన గిబియా వెళ్ళాడు. గిబియాలో పాపం జరిగినది, ఈయన భార్య చనిపోయినది. ఈయన ఏం మాట్లాడలా, ఊరోళ్ళని ఒక్క మాట అనలా, ఎవరిని ఏమల్లా, నేరుగా గాడి మీద ఎక్కించి భార్యని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి ఈయన కోపం ఆగటల్లా, ఆవేశం ఆగటల్లా. ఇది నేను ఒక్కడిని చేయొద్దు, ఇది అందరికీ తెలియజేయాలి, అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి, అది దేవుని నిర్ణయం అయి ఉండాలి, అదే నేను కూడా పాటించాలి. ప్రజల్లో ఏమా ఇక్కడ అతను చేసిన పని అంటే చూడండి, కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ అతను ఎందుకు చేస్తాడన్నది దేవుడు యొక్క నీతిని మనం చూద్దాం. మనం ఇక్కడ లోక సంబంధమైన సంగతులు చూడద్దు. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్తిని తీసుకొని ఆమె కీళ్ల ప్రకారంగా 12 ముక్కలు కోసి ఇజ్రాయేలు దిక్కులన్నింటికి ఆ ముక్కలు పంపాను. ఆ భార్యకి ఏం జరిగిందో మీకు తెలియాలి. ఆమె ఎలాగూ చనిపోయింది, ఎంత నరకం అనిపించి ఆమె చనిపోయిందో మీకు నేను తెలియజేస్తానని చెప్పి ఏ కీలికి ఆ కీలికి ఆమె సపరేట్ చేసి 12 గోత్ర యుద్ధాల పెద్దలు పంపించారు. 12 గోత్ర పెద్దలు. ఆ గోత్ర పెద్దల దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అప్పుడు దాన్ని చూచిన వారందరూ, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటైనను వినబడటైన లేదు. మీరు ఇది మనసుకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీని గురించి మాట్లాడనని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎక్కడి నుంచి వచ్చని ఆయన ఒక అడ్రస్ రాశాడు. ప్రతిదాన్ని పంపించినప్పుడు, ఇదిగో నేను పలానా లేవీయును,
ఎఫ్రాయిముల యొక్క మన్యం దగ్గర ఇక్కడ పక్కన ఉంటాను, నేను పలానా గోత్రపు వాడిని, ఇదిగో నాకు ఇలా చేశారు అని డీటెయిల్స్ మొత్తం రాశారు. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చారు. అయితే గమనించండి, ఇప్పుడు పాపము కొద్ది మంది వల్ల గోత్రంలోకి వచ్చింది. గోత్రంలో అందరూ పాపం చేయాల, నిజమేనా? గట్టిగా చెప్పండి. ఎంతమంది చేశారు పాపం అంటే? ఊరు వాళ్ళు మొత్తం చేయాల, ఊరిలో కొద్ది మంది. ఎవరా కొద్ది మంది అంటే? సాక్ష్యము లేనివారు, క్రమము లేనివారు, వాక్యానుసారంగా ఉండని వారు, లోకరీతిగా ఉండేవారు, దేవునికి వ్యతిరేకులు, పాపాన్ని ఊరి మీద తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని ఆ ఊరిలో ఉంచడం ఊరి వారి తప్పు, అంతేనా కదా? ఇప్పుడు వాస్తవంగా ఊరి వారు ఏం చేయాలి? ఆ తప్పు చేసిన వాళ్ళని చెప్పండి. మీరు ఏదో ఒకటి చెప్తున్నారు కదా, నేను బయటికి పంపించాలి. వీళ్ళు పంపించలేని పరిస్థితి వీళ్ళది, ఎందుకంటే వీళ్ళ మీద తిరగబడతారు, అందుకని వాళ్ళు పంపించలేరు. వీళ్ళు ఇప్పుడు దాన్ని భరిస్తున్నారు, కానీ పాపం చేసిన వాళ్ళు అక్కడే ధైర్యంగా జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ వ్యక్తి వచ్చాడు, కామ్గా ఇతను ఒక పని చేస్తాడు. ఏం పని చేస్తాడంటే 12 గోత్రాలకు పార్సిల్ పంపించాడు. ఆ పార్సిల్ మొత్తం చేయని ఒక్కొక్కడు మన జీవితంలో ఇప్పుడు దాకా ఎప్పుడు ఇలాంటి కార్యం చూడాల, ఏంటి ఎంత ఘోరం, ఎంత అవమానం, ఏంటి ఎవరికి జరిగింది? పలానా లేబడి జరిగింది. సరే వెళ్దాం పదండి అక్కడికి. కొద్ది మంది వల్ల పాపం వచ్చింది. నిన్న మీకు జ్ఞాపం చేసినట్టుగా ఏదేం తోటలేదు, మీకు తెలుసు కదా. ఇదంతా చెప్పట్లేదు, మీకు అర్థం అవడం సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నా. ఇక్కడ పాపం ఎంతమంది వల్ల వచ్చింది? ఒక్కళ్ళే. దేవుడు ఏం చెప్పాడో దేవుడు నో అంటే అదే పని చేయటం వల్ల పాపం వచ్చింది. ఆ పాపం వచ్చినందుకు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని ఏం చేశాడు? ఆయన బయట పంపించేశాడు. నేను ఇంకో మాట చెప్తాను మీకు. బైబిల్లో ఒక లేఖన మనం చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం కొంచెం చదువుతుంది ఎవరన్నా. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకముకు ఎలాగ ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి అయ్యును. ఇప్పుడు నా మాటలు ఇవి, బైబిల్లో ఉన్న మాటలే కదా. చూడండి, ఇట్లుండగా ఒక్క మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకమును ఎలాగ ప్రవేశించను 19వ వచనం చూద్దాం. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులకి ఎలాగో చేయబడిరో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడును. ఆ ఒక్కడెవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నారు. మిగతా వాళ్ళేమో పాపము చేసి భూమి మీదకి మరణం తీసుకుని వస్తే ఆది కాండంలో ఈయన వచ్చింది ఏంటి? పాపము తీసేయటానికి. ఒక్కని వల్ల మరణం వచ్చింది, మరొకరి వల్ల మరణం పోయినది. ఒక్కరి వల్ల ఎలాగ మరణం ప్రవేశించినదో అలాగే మరణం తీసేయటానికి దేవుడు ఇంకొకరిని పంపించాడు. మనకి సంగతి చాలా జాగ్రత్తగా, చాలా బాగా అర్థం కావాల్సి ఉన్నది. ప్రజలో నేను కొంచెం స్కిప్ అవుతున్నా ఇక్కడ. ఇది ఒకటి మీకు జ్ఞాపకం చేస్తున్నా. మనం ఇక్కడ చూస్తున్నాం నోవాహు దినముల్లో ఏం జరిగినది. దేవుడు ఇంతకీ భూమి మీదకి జలప్రళయం ఎందుకు తెచ్చాడు? కొంచెం త్వరగా చెప్పండి. భూమి బలాత్కారముతోనూ పాపముతోనూ నిండిపోయినందున. ఎందుకు దేవుడు అక్కడ అందరిని తీసేశాడంటే భూమి మీద పాపము బలాత్కారం పెరిగినది. ఆ బలాత్కారమే గిబియాలో కూడా జరిగినది. ఇప్పుడు దేవుడు అదే హెచ్చరిస్తున్నాడు, సేమ్ అదే రిపీట్ అవుతా ఉన్నది. ఎందుకంటే కాలం మారుతుంది కానీ పాపం మారటల్లా. అదే పాపం. ఇది దేవుడు యొక్క ఉగ్రతకి కారణం అవుతున్నది. ఆ ఉగ్రతను మనం పట్టించుకోవటల్లా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అదే. దేవుడు తీర్పు ద్వారా, నీటి తీర్పు ద్వారా దేవుడు పాపాన్ని తీసేశాడు అక్కడి నుంచి. కొంచెం ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నా 20వ అధ్యాయం 7వ వచనం. ఇందా 19 చదువుతున్నాం మనం. న్యాయాధిపతులు 20వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఇశ్రాయేలీయులారా, ఇక్కడ మీరందరూ కూడుకున్నారు, ఈ సంగతిని గురించి ఆలోచన చేసి చెప్పుడను. అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి, మనలోను ఎవడను తన గుడారంకి వెళ్ళడు, ఎవడును ఇంటికి వెళ్ళడు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారు? ఇదేంటో తేలాల, ఇది ముగించబడాల, ఆ తర్వాత మనం వెళ్ళకపోయేది, తిండి తినేది ఏదైనా కూడా దాని తర్వాత. ముందు మాత్రం ఈ సంగతి ఏంటో తేలుద్దాం. ఎందుకంటే ఒక గోత్రంలో తప్పు జరిగినది 11 గోత్రాల్లో తప్పు లేకుండా వాళ్ళు చూసుకుంటున్నారు. మరి ఇప్పుడు దేవుడు ప్రజల్లో అవమానం రాకుండా మిగతా 11 గోత్రాల వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళందరూ ఒక్కటయ్యారు. బైబిల్లో ఒక మాట ఉంది, నీట్ టుగెదర్ యాజ్ వన్ మ్యాన్.
కాబట్టి ఇజ్రాయేల్ అందరూ ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధం చేయుటకు కూడిరి. ఇశ్రాయేలీయులు బెన్యామీలందరి యొద్దకును మనుషుల్ని పంపి, మీలో జరిగిన ఈ చెడుతనమేమిటి? వీళ్ళు ఇంతకీ కొట్లాటకి పోలా, కొట్టడానికి పోలా, చంపడానికి పోలా, ముందైతే రెడీ అయ్యారు. రెడీ అవడానికన్నా ముందేమడిగారంటే ఒకే మాట, బెన్యామీల వద్దరికి వెళ్ళి మనుషుల్ని పంపి, మీలో జరిగిన ఈ చెడుతనము ఏమిటి? గిబియాలో ఉన్న ఆ దుష్టులను, అందరినీ కాదు, గిబియాలో వాళ్ళని కాదు, ఏముంది స్పష్టంగా వాక్యం అక్కడ, గిబియాలో ఉన్న ఆ దుష్టులను, అంటే ఆ రోజు రాత్రి ఎవడైతే పాపం చేస్తాడో వాడిని మాకు అప్పగించాలి, మీతో మాకేం పని. ఎంత స్పష్టంగా వీళ్ళు ఉన్నారంటే పాపము చేసిన వాడికే శిక్ష చేయడానికి వాళ్ళు రెడీ అయ్యారు. ఇక్కడ చూద్దాం, వాళ్ళని చంపి ఇశ్రాయేలీయుల నుండి దోషమును పరిహరింప చేయుద్దామని పలికింపగా. ఇప్పుడు దోషం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు అంటున్నారు బెన్యామీని గోత్రం అంటలేదు, వాళ్ళు ఏమంటున్నారు? ఇశ్రాయేలీయులలో. అంటే 12 గోత్రముల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఒక గోత్రం గురించి మాట్లాడటంలో. నిజమేనా? ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, మన కుటుంబంలో ఎవరో ఒకరు తప్పు చేస్తే ఆ తప్పు ఎవరి మీద పడుతుంది చెప్పండి, గట్టిగా చెప్దాం. చేసిన ఎందుకు పడుతుంది? కుటుంబం మీద పడుతుంది, అవునా? ఒక చర్చిలో కానీ తప్పు జరిగితే ఎవరి మీద పడుతుంది? చర్చి పాస్టర్ గారు. కుటుంబం ఏంటో తెలియదు, మనిషి ఏంటో తెలియదు ఇక్కడికి వచ్చేసరికి. కానీ అక్కడ ఒక కుటుంబం అయితే ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తారు, ఆ కుటుంబాన్ని టార్గెట్ చేస్తారు, అతనితో వాళ్ళతో సరిగా ఉండరు, ప్రేమగా ఉండరు, మాట్లాడరు, ఇవంతా జరుగుతుంది. కానీ తప్పు చేసింది ఎవరు? ఒక వ్యక్తి. తప్పు చేసింది ఒక వ్యక్తి అయినప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు? ఆ వ్యక్తిని మాకు అప్పగించండి, వారిని చంపి మేము పాపం తీసేస్తాం. ఎంత స్పష్టంగా వాక్యం మాట్లాడుతుంది చూసారా? అంటే దేవుడు ఒక వాక్యం కలిగిన వాళ్ళు, క్రమం కలిగిన వాళ్ళు, వాళ్ళంతా ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని పాటించడానికి, అంటే యుద్ధానికి రెడీ అయ్యారు. కానీ ముందు ఏం చేస్తారంటే వాడిని మాకు అప్పగిచ్చేయండి, యుద్ధం లేకుండా ముగిచ్చేద్దాం. వీళ్ళు ఏమన్నా చూడండి, పరిహరింప చేయమని పలికింపగా బెన్యామీలు తమ సహోదరులకు, చెప్పండి ఏముంది, విననొల్లక యుద్ధమునకు బయలుదేరమని తమ పట్టణంలో నుండి వచ్చి గిబియాలో కూడుకుంటారు. వీళ్ళేమంటున్నారు? యుద్ధం ఉండకూడదని సమాధానం పరుచుకున్న వాళ్ళని అప్పచెప్పండి అంటే మిగతా వాళ్ళు ఏం చేయాలి? అప్పుడు తప్పు చేసే వాళ్ళని అప్పచెప్పేసి అయ్యా ఇదిగో తప్పు చేస్తారని చెప్పాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? మాలో ఒకరిని అంటారా మీరు? దేనికి మనం కూడుకోవాలి? మంచిదానికి కూడుకోవాలా, చెడ్డదానికి కూడుకోవాలి? ఇప్పుడు చెడ్డదానికి మనం సపోర్ట్ చేస్తే లెక్క ఎవరి దగ్గర తేవాలంటే దేవుడి దగ్గర తేలుతుంది. కాబట్టి నేను అంటున్నాను, అది సంఘమా కుటుంబం కాసేపు పక్కన పెడితే నువ్వు ఏ పక్షంలో ఉన్నావంటే నువ్వు దేవుడి పక్షంలో ఉన్నావు. ఈ మాట గుర్తుపెట్టుకుందాం మనం. ఒకసారి బైబిల్లోనే ఐగుప్తు నుంచి వారి కనానికి వచ్చేటప్పుడు మోషేకి వ్యతిరేకంగా కొంతమంది లేచారు. అబిరాము, కోరహు, దాతాను, మిరియాము వీళ్ళందరూ లేచినప్పుడు వాళ్ళందరూ మోషేతో దేవుడు మాట్లాడతాడా, మాతో మాట్లాడ్డా, ఆయనదైనా సంఘం, మాది సంఘం, ఆయనకైనా బలం, మాకు బలం ఉంది, ఆ దేవుడు మాకు తెలుసు, ఆ వర్తమానాల కోడ్లు మాకు తెలుసు, ఆ క్రమం మాకు తెలుసు, మేము కూడా అగ్నిస్తంభం నడిచి వచ్చాం, మేము మేఘస్తంభం కింద నడిచి వచ్చాం, మేము కూడా ఐగుప్తు నుంచి వచ్చాం, మేము కూడా ఎర్ర సముద్రం నడిచి వచ్చాం, మేము కూడా అన్ని చేస్తాం అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు మోషే తీసుకుపోయి దేవుడి దగ్గర పెట్టాడు ఈ మాట. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, సరే మోషే ఒక పని చేయి, అటుపక్కన ఉండే వాళ్ళందరూ అటుపక్కకి వెళ్ళమను, ఇటుపక్క ఉండేవాళ్ళు ఇటుపక్క రమ్మను, నీ పక్షం ఉండే వాళ్ళని ఇటుపక్క రమ్మను, కోరహు దాతాను పక్షం మొత్తం అటుపక్కకి వెళ్ళమన్నాడు. అయితే మోషే వచ్చి అక్కడ ఒక మాట చెప్పాడు. ఆ మాట నాకు ఎప్పటికీ నా హృదయం అలాగుంటుంది. మోషే ఎంత చక్కగా చెప్పాడు తెలుసా? కోరహు, అబిరాము, దాతాను మీరు కానీ నమ్మితే, మిరియాముని కానీ నమ్మితే మీరంతా ఆ పక్షంలో నుండి దేవుని పక్షంలో ఇటు పక్క రండి అన్నాడు. మీకు తెలుసా, నా పక్షం అలా అక్కడ దేవుడు ఏమన్నాడు? మోషే నీ పక్షంలో ఇటు పక్క రమ్మన్నాడు. కానీ మోషే ఏమంటున్నాడు? నా పక్షాన్ని ఎవడలేడు, అందరూ నీ పక్షమే కదా, కాబట్టి నేను కూడా నీ పక్షమే, కాబట్టి దేవుడి పక్షాలు ఇటు పక్క రండి అన్నాడు. ఇటుపక్క వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? జ్ఞాపకం ఉండదా? అటుపక్కన భూమిడి తెచ్చాడు, ఆ 3000 మంది లోపలికి పోయారు. అంటే దేవుడికి వ్యతిరేకంగా మనం పోయినప్పుడు దేవుడిచ్చే చిట్ట చివరి పనిష్మెంట్ మరణం అండి. ఈ గడి వర్తమానం చెప్తుంది, ఈ భూమిని కొట్టే చివరి శత్రువు మరణం అన్నాడు. ఈ భూమిని కొట్టే చివరి శత్రువు మరణం. మనకు కూడా చివరి శత్రువు మరణమే. అయితే ఆ శత్రువు చేతిలో పడకుండా దేవుడు మనకి ఎప్పుడు సహాయం చేస్తున్నాడు. అయితే ఇక్కడ చూడండి, మంచిదానికి నువ్వు కూడుకోవాలా. ఎంత స్పష్టంగా అంటున్నాడు, డెలివర్ అస్ ద మ్యాన్. మాకు ఆ ఎవరైతే పాపమ్మ చేస్తారో వారిని ఇచ్చాడు, మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి, మాకు మీకు గొడవే లేదు. అంతేనా?
ఎప్పుడైతే మన ఇంట్లో ఒక పాపం చేసే వ్యక్తిని మనం దాచిపెట్టామో, కప్పు పెట్టామో, లేకపోతే సంఘంలో ఒక వ్యక్తిని దాచిపెట్టామో, కప్పు పెట్టామో, నింద సంఘం మీద మొత్తం పడుతుంది, నింద కుటుంబం మీద మొత్తం పడుతుంది. దేవుని రాజ్యానికి వెళ్ళే వాళ్ళ మనం ఉన్నామా, తీసుకొచ్చే దేవుడి ముందు పెట్టాలి. ఈరోజు మనం ఆ పని చేయటంలా. ఈరోజు మనం చర్చిలో ఒక సంగతికి వచ్చాం. ఏంటి ఆ సంగతి అంటే, కుటుంబంలో కూడా ఉంటాం. నాకెందుకులే కాదండి, కళ్ళ ముందు దిగినప్పుడు నాకెందుకులే కాదు. ఇప్పుడు గిబియాలో వాళ్ళు నాకెందుకులే అనుకుంటే వారందరి మీదకి ఉగ్రత వచ్చింది. అదే వాళ్ళే పోయి వీళ్ళు 60 మంది 600 మంది చేసి వాళ్ళ మొత్తం తీసుకొచ్చి వాళ్ళే పనిష్మెంట్ ఇచ్చి, అయ్యా మేము ఆల్రెడీ పనిష్మెంట్ చేసాం, వదిలేసేయండి ఇంకా అంటే వాళ్ళందరూ వెళ్ళిపోయేవాళ్ళు కదా. అప్పటికి వీళ్ళు పనిష్మెంట్ ఇవ్వాలా, వాళ్ళు పనిష్మెంట్ వెనక్కి వస్తే వాళ్ళకి వీళ్ళు సహకరించాల. లాస్ట్కి ఏమయ్యారు, యుద్ధమునకు బయలుదేరవాలని తమ పట్టణంలో నుండి వచ్చి గిబియాలో కూడుకున్నారు. యుద్ధానికి రెడీ అయిపోయారు. మాట్లాడుతూ ఉండగానే మాటలు వెనక్కి వెళ్ళిపోయి యుద్ధానికి రెడీ అయ్యారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, 11 మంది వచ్చి గోత్రాల పెద్దలు అందరూ కలిసి సైన్యమంతా కలిసి 4 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు 25,000 మంది వెళ్ళారు. 4 లక్షల మంది వీళ్ళు. ఈ 4 లక్షల మందికి ఉన్నప్పటికీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, బలం ఉన్నది. కానీ ఏం చేశారు, బైబిల్లో చూద్దాం 23వ వచనం. మరియు ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు, మా సహోదరులైన బెన్యామీలతో యుద్ధం చేయుటకు తిరిగిపోదుమా అని యెహోవా వద్ద విచారణ చేయగా, యెహోవా వారితో ఇంగ్లీష్ ఒక మాట చక్కగా, అండ్ ద లార్డ్ సెడ్ గో అప్ అగైన్స్ట్ హిమ్. ఇప్పుడు దేవుడు అగైన్స్ట్ హిమ్ అంటున్నాడు. గోత్రాలను వ్యక్తితో పోలుస్తున్నాడు ఆయన, ఒకే వ్యక్తిగా. ఎందుకంటే వీళ్ళు 11 గోత్రాలు ఒక్కటయ్యారు. ఆ గోత్రంలో అందరూ ఒక్కటయ్యారు. దేవుడు వాళ్ళని ఒక్కటిగానే పోలిచి చెప్తున్నాడు. మీరు వాళ్ళకి వ్యతిరేకంగా పోయింది, వాళ్ళు యుద్ధం చేయండి అంటున్నాడు. ఇప్పుడు యుద్ధం చేయమని చెప్పింది ఎవరు, దేవుడే. మరి ఇప్పుడు దేవుడి న్యాయము, దేవుడి నీతి ఏంటి? పాపం ఉండకూడదు, అది దేవుడి నీతి అండి. పాపం ఉండకూడదు, దేవుడి నీతి అదే. దేవుడికి ఆదమ్మన్న అవ్వన్న చాలా ఇష్టము. ఎందుకంటే బైబిల్ అంటుంది ప్రతిరోజు సాయంకాలం చల్లపట్టు వాళ్ళతో మాట్లాడేవాడు. మరి అంత ఇష్టమైన దేవుడు పాపం చేసాకేమన్నాడు, నువ్వు గెట్ అవుట్ అన్నాడు. ఇది దేవుడి యొక్క న్యాయం. ఆయన న్యాయానికి లోబడితేనే మనం ఉంటాం. ఆయన న్యాయానికి నీతికి లోబడకుండా మనం ఆయనతో పాటు సహవాసం చేయలేం. ఇంకో మాట 28వ వచనంలో, అహరోను మనమడను ఎలియాజు కుమారుడైన ఫీనెహాసు ఆ దినములలో దాని ఎదురు నిలిచివాడును. ఇశ్రాయేలీయులు మరలా మా సహోదరులైన బెన్యామీలతో యుద్ధం చేయకపోదుమా మానుదమా అని యెహోవా వద్ద విచారణ చేయగా, యెహోవా వెల్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించదని సెలవిచ్చెను. దీనికన్నా ముందు కొద్ది మాటలు ఉన్నాయి. ఆ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, చదివే కన్నా జ్ఞాపకం చేస్తే బాగుంటుందని. మొదట వీళ్ళు సిద్ధపడి యుద్ధం చేయడానికి వెళ్తామన్నప్పుడు, దేవుడు వెళ్ళమన్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత వీళ్ళల్లో వాళ్ళే 25,000 మంది పోయారు. 22,000 మంది ఇంచుమించు మొదటి రోజు. రెండో రోజు మళ్ళా ప్రార్థన చేసి వెళ్ళారు, 18,000 మంది చనిపోయారు. ఏది 4 లక్షల మందిలోంచి 40,000 మంది పోయారు. ఇప్పుడు శత్రువులకి ఏంటి, గిబియాలో వాళ్ళు కొద్ది మంది ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మనం ఎంతమంది ఉన్నాం అంతమందికి ఎక్కువ మంది చంపాం కదా, మనం బలం బాగుంది అనుకుంటున్నాడు. గమనించండి, శత్రు బలము మొదట ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. అయితే నువ్వు ఓపిక పట్టు. వీళ్ళు ఏం చేశారు తెలుసా, ప్రతిరోజు యుద్ధానికి పోతున్నారు. 22,000 మంది చనిపోయారు. వచ్చారు, ప్రభా మేము వెళ్ళవా వద్దా, దేవుడు వెళ్ళండి అంటున్నాడు. మళ్ళా వెళ్ళారు, 18,000 చనిపోయారు. మళ్ళా వచ్చారు, ప్రభా మేము వెళ్ళవా వద్దా, ఈ రోజు మీకు అప్పగించపోండి. మొదటి 2 రోజులు యుద్ధం చేయండి వెళ్ళండి అన్నాడు. 3వ రోజు ఏమంటున్నాడు, అప్పగించపోండి అన్నాడు. ఎలాగ అప్పగించాడు స్పష్టంగా ఉంది. ఇక్కడ ఒక మాట 38వ వచనం ఇక్కడే ఉంది, 29లో ఉన్నది. అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టిరి. ఇది మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మాటుగాండ్ర అంటే ఎవరు? వేగులు, స్పైలు, అంతేనా? ప్రైజ్ ది లార్డ్. వాళ్ళని ఎలాగ పట్టుకోవాలో దేవుడు వీళ్ళకి ఒక మార్గం పెట్టాడు. ఏం మార్గం అంటే, వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తున్నారు, వాళ్ళు ఎక్కడ బయటకు వస్తున్నారు, ఏ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు, మాటుగాండ్రను పెట్టాడు. దేవుని నామానికి మహిమ చెప్దామా? అంటే శత్రువుని ఎలాగ దొరకబుచ్చుకోవాలో దేవుడికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. దేవుడు ఒక ప్లాన్ వేస్తే ఆ ప్లాన్కి ఎవడైనా దొరకాల్సింది. ఇప్పుడు ఎలా దొరికించుకున్నాడు? వాళ్ళందరూ ఏం చేశారంటే, వీళ్ళు వచ్చారనగానే మొత్తం బయటకు వచ్చేస్తారు. అప్పుడు ఏం చేశారు, మాటుగండ పెట్టండి, మీరు పట్టణంలో గిబియాలోకి మీరు వెళ్ళండి. గిబియా బయట కొట్టుకుంటున్నాం, గిబియా లోపలికి మీరు వెళ్ళండి. మీరు అక్కడ ఉన్నారు అంటానికి మాకు సంకేతం ఇవ్వాలి. ఏంటో సంకేతం అంటే, ఒక పొగ పెట్టండి. ఇది అర్థమైన వాడికి అంత అర్థమవుతుందండి.
అర్థమయ్యేకి ఎంత అర్థమయ్యాలో అంత అర్థమవుతుందండి. ఎందుకని ఈ మాట అంటానంటే దేవుడు ప్లాన్ మీకు చెప్తున్నా. ఇక్కడ మాట చూడండి, దే షుడ్ మేక్ ఎ గ్రేట్ ఫ్లేమ్ ది స్మోక్ రైజ్ అప్ అవుట్ ఆఫ్ ది సిటీ. సిటీకి చివర్లో ఆ బార్డర్లో వాళ్ళు ఏం చేయాలంటే ఒక పొగ పెట్టాలి. ఆ పొగ చూసినప్పుడు వెనకగా చూస్తే వీళ్ళకేమనిపిస్తుంది, మన ఊరు పట్టేసుకున్నారు, ఊళ్ళో గొడవ ఏమీ లేదు, ఏమి జరగటల్లా, కానీ అక్కడ పొగ వదిలిపెట్టారు. చూసే వాళ్ళకి ఎలా ఉంది, మన ఊరిని వీళ్ళు పట్టేస్తున్నారని. ఆ ముందు వచ్చేసరికి వీళ్ళందరూ చుట్టుముట్టారు, మనం దొరికాం కదా అని. ఎప్పుడైతే వాళ్ళు దొరికారని అనుకున్నారో ఈ ఊరికి ఇక్కడికి ఒక బ్యాచ్ వచ్చింది, అక్కడికి ఒక బ్యాచ్ వెళ్ళింది, మొత్తాన్ని పట్టుకున్నారు. అయితే ఇక్కడ మాట ఉన్నది, ఈ గిబియాలోనే వాళ్ళు గిబియాలోంచి బయటకు వస్తా ఉంటే ముందు రోజు యుద్ధంలో ఎవరైతే దెబ్బల దగ్గర ఉండిపోయారో ఆ మార్గంలో వాళ్ళు 30 మంది ఉన్నారు. ఆ 30 మందిని వాళ్ళు చంపారు. వాళ్ళు అనుకున్నారు మొన్నది కొట్టాం అయిపోయింది, నిన్న కొట్టాం అయిపోయింది, 3 రోజు కూడా మనకే దొరికారా ఇళ్ళు అనుకుని ఆ 30 మందిని చంపారు. ఆ 30 మంది వాస్తవంగా వీళ్ళు ఎర్రేశారు, అయిపోయింది. ఇప్పుడు ఎర్రకు దొరికారండి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ మాట, ఇశ్రాయేలుకు మాటుగాంటకు నిర్ణయమైన సంకేతం ఒకటి ఉండెను, అదేదనగా వారి పట్టణం నుండి పొగ గొప్ప మేఘం వలె లేచినట్లు చేయటియే. ప్రైజ్ ది లార్డ్. ఏం జరిగింది లాస్ట్కి? పొగ బయటకు వచ్చింది. ఆ పొగ చూసి వెంటబడ్డారు, మొత్తం చంపేశారు. ఇక ఎవరు మిగల్లా. ఇక 600 మంది మిగిలారు గోత్రంలో. ఆ గోత్రంలో స్త్రీలు ఎవరు లేరు. దాదాపుగా పురుషులందరూ చంపేస్తారు, ఒక 600 మంది మిగిలారు. ఈ 600 మందికి ఈ బైబిల్ ఒక మాట చూడండి, 21వ అధ్యాయము 2వ వచనం. ప్రజలు బేతేలుకి వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండి, యెహోవా ఇశ్రాయేలుల దేవా, నేడు ఇశ్రాయేలులో ఒక గోత్రం లేకపోయాను, ఇది ఇశ్రాయేలుకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి. వీళ్ళు సంతోషంగా చంపారా పోయి? ఎన్నిసార్లు దేవుని దగ్గర అడిగారు, ప్రభా మేము వెళ్ళవా వద్దా, ప్రభా మేము వెళ్ళవా వద్దా, ఇది సరైందా కాదా, మేము పోమా, వాళ్ళు పట్టుకోమా, వాళ్ళని కొట్టమా, వాళ్ళని చంపమా, ఎన్నిసార్లు అడిగారంటే ఇసిగిపోయేదాకా అడిగారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి దేవుడికి వాక్యానుసారమైన క్రమానుసారమైన సమాధానం రాలా. ఇప్పుడు దేవుని చెప్పిన పనులు చేయడానికి ముందుకెళ్ళారు. కానీ చంపిన తర్వాత కూడా 600 మంది వీళ్ళు వదిలేశారండి. మీరు బైబిల్ జాగ్రత్తగా చదివితే, అందుకే 3 అధ్యాయాలు చదవడం తర్వాత ఇంటికి వెళ్ళాకన్నా వీళ్ళు క్షమించి వాళ్ళు వదిలేశారు. పోయి పట్టుకోగలరు, వీళ్ళు వాళ్ళని కూడా చంపగలరు. వీళ్ళు ఎందుకు ఆగారంటే దేవుని గోత్రాన్ని మనము తుడుపు పెట్టద్దు, దేవుని గోత్రాన్ని మనం తుడిపి పెట్టద్దు. ఎందుకంటే ఒకవేళ దేవుడే గోత్రాన్ని తుడిపి పెట్టాలనుకుంటే వాళ్ళు పారిపోరు, మనకే దొరకాలి. ఇప్పుడు వాళ్ళు దొరకలేదు, దేవుడే వాళ్ళని ఇక్కడి నుంచి పారిపోవడానికి అనుమతి ఇచ్చాడు కాబట్టి మనము వాళ్ళ జోలికి ఇంక పోవాల్సిన పని లేదు. ఇదండి దేవుడి న్యాయం. గోత్రం పోలేదు, గోత్రంలోంచి పాపం మాత్రం పోయింది, అంతే కదా. ఇప్పుడు దేవుడికి ఇష్టమైనది గోత్రము, అయితే దేవుడికి ఇష్టం లేనిది పాపము. గోత్రంలో పాపం ఉండడానికి ఏం లేదు. స్తోత్రం చెప్పే నీలో కూడా పాపం ఉండడానికి ఏం లేదు. దేవుని వెంబడించే నీ దగ్గరే పాపం ఉండడానికి ఏం లేదు. ఏదైనా తోట అంటే దేవుడి నివాస స్థలము, అక్కడ పాపం ఉండడానికి ఏం లేదు. ఆదాము అవ్వ లోపల దేవుడు ఉండాలనుకున్నాడు, అక్కడ పాపం ఉండడానికి ఏం లేదు. ఈ రోజు నువ్వు దేవుడికి ప్రతిష్ఠ చేయబడిన వ్యక్తివి, నీ లోపల పాపం ఉండడానికి వీలు లేదు. ఈ రోజు ఇది దేవుని సంఘం అయితే సంఘములో కూడా పాపం ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మచ్చ ముడత కళంకము లేని వధువు ఆయనకి భారీగా రావాలి. అది నిజమైన దేవుని యొక్క సంఘము, సంఘం యొక్క గుర్తింపు, సంఘం యొక్క లక్ష్యములై ఉంది. నికోలాయితీ క్రియలు నువ్వు ద్వేషించాలా, అలాగే నువ్వు పాపాన్ని ద్వేషించాలా, అప్పుడు నువ్వు దేవుడు యొక్క సంఘం అవుతావు. కాబట్టి దేవుడు యొక్క సంఘంగా నీవు ఉండాలంటే ఎలాగ ఉండాలంటే నీలో పాపం ఉండకూడదు, నీ చుట్టుపక్కల పాపం ఉండకూడదు. అంతేనా? మీకు చిన్న మాట జ్ఞాపకం చేస్తాను, ముగిచ్చేస్తాను. యూత్ క్యాంపులో మనం ఒక మాట చెప్తాం, ఏంటది? మర్చిపోయాం. యూత్ క్యాంప్ సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా. నీ చుట్టూ 5 అడుగులు శుభ్రంగా ఉంచు అంటాం, ఇంకెక్కువ వద్దు. యూత్ క్యాంప్లో ఎంతమంది ఉన్నారో అంతమంది వాళ్ళ చుట్టూ 5 అడుగులు శుభ్రంగా ఉంచితే క్యాంప్ అని శుభ్రంగా ఉంటుంది. అలాగే సంఘంలో నీవు నీ చుట్టుపక్కల నీ కుటుంబం మొత్తం జాగ్రత్తగా ఉంటే సంఘంలో శుభ్రంగా ఉంటుంది కదా. ఈరోజు అదే మేము ఆశిస్తారు. ఎందుకంటే ఆ పాపం ఇక్కడ రావద్దు, ఇక్కడికి వస్తే మాత్రం క్షమించేది లేదు. దేవుని నామానికి మహిమ కలుగునాల. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.